సో హే వివేక్, మీరు పాడ్కాస్ట్ కదా. ఫేమ్ గురించి చూసుకుంటే ఆబ్వియస్లీ పాడ్కాస్ట్ గానే ఇష్టం. అసలు ఒక మార్కెటర్ ఆలోచించే విధానానికి, ఒక నార్మల్ పర్సన్ ఆలోచించే విధానానికి ఏంటి తేడా అసలు? మనకుండే ఒక యూనిక్ వాయిస్ ని, మన బ్రాండ్ కూడా యూనిక్ వాయిస్ ని ఎలా చెప్తున్నాం అన్నది ఇస్ మార్కెటింగ్. కొంచెం గట్టిగా అరిస్తే అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్ అంటే మైక్రోఫోన్ మీద అరవడం, మార్కెటింగ్ అంటే వాయిస్ అని చెప్పా, బ్రాండింగ్ అంటే పర్సనాలిటీ. ఇఫ్ యూ వాంట్ టు డూ అ ప్రోడక్ట్, లేబుల్ ఇట్, పుట్ ఎ నేమ్ టు ఇట్. అవును, ఇట్ బ్రింగ్స్ అ ప్రైడ్ టు ద స్టేట్ అండ్ దట్ ఈస్ హౌ యూ బిల్డ్ అ బ్రాండ్. చిన్న బ్రాండ్ అయినా అవనివ్వండి, పెద్ద బ్రాండ్ అయినా అవనివ్వండి, ఒక ఫోన్ పట్టుకొని వాడు కంటెంట్ క్రియేట్ చేసి వాడు కొంచెం క్రియేటివిటీగా వాడిని బ్రాండ్ని లేకపోతే బ్రాండ్లో ఉన్న ఎలిమెంట్స్ని సెంట్రిక్గా పెట్టుకొని చేసుకుంటే హిట్ అవుతుంది. ఫస్ట్ టైం ఒక సింగిల్ పర్సన్ ఒక బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్ ఘోరంగా ఉంది. కరెంట్లీ పుష్ప 2 అన్నది ఒక వేవ్. సునామీ వచ్చే ముందు వాటర్ వెనక్కి ఒకేసారి ఒక 20-30 feet లేస్తుంది వాటర్, ఉత్తది పుష్ప. ఈ జనరేషన్ స్టాండ్అవుట్ అవ్వాలి అంటే వాళ్ళు ఒక ఎస్ఎస్ రాజమౌళి లాగా ఇట్లాగా స్టాంప్ పడాల్సింది. అర్జునరెడ్డి సినిమాలో ఏదైనా మస్తు వీరేంద్ర డాక్టరా రౌడియా అన్నట్టు ఉన్నాడు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, మనం కొనే ప్రతి వస్తువు వెనక ఎంత మార్కెటింగ్ చేస్తారు, ఎంత క్రియేటివ్ మైండ్స్ ఉంటాయి అనేది. సో లైఫ్ ఆఫ్ అ మార్కెటర్ ఈస్ వెరీ టఫ్. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ సేమ్ కాన్వర్సేషన్. ఇది వరకు పార్ట్ 1లో మనం జరిగిన దానిలో వివేక్ యాజ్ అ పాడ్కాస్టర్గా మనం చూసాం. కానీ ఇవాళ లాస్ట్ టైం నేను చెప్పినట్టు వివేక్ యాజ్ అ మార్కెటర్. ఒక మార్కెటర్ ఎలా ఆలోచిస్తారో, ఒక బ్రాండ్ని మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకువెళ్తున్నప్పుడు కన్స్యూమర్స్కి ఎంత అర్థమయ్యేలా తీసుకెళ్తారు. ఒక బిజినెస్ మీరు చేస్తున్నప్పుడు ఏది ముందుండాలి, ఏది తర్వాత ఉండాలి. యాజ్ అ బ్రాండ్ కన్సల్టెంట్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. ఎందుకంటే మేము ఇక్కడ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకోవట్లా. ఒక ఒక బిజినెస్ ప్రాపర్‌గా రన్ అవ్వాలి అంటే మనం ఎంత చిన్న బడ్జెట్‌తో అయినా సరే మార్కెటింగ్ చేయొచ్చు. కన్స్యూమర్‌ని రీచ్ అవ్వచ్చు అనే ఒక ప్లాట్‌ఫార్మ్‌ని మనం తప్పుగా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి దిస్ పాడ్‌కాస్ట్ విల్ హెల్ప్ యూ అండర్‌స్టాండ్ మనం ఎంత బడ్జెట్‌లో డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అసలు మీ డిజిటల్ మార్కెటింగ్ మీరు చేస్తుంది తప్పా? రైటా? మీ యాడ్స్ మీకెందుకొస్తున్నాయి? మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ గూగుల్‌లో చూస్తే మీకెందుకొస్తుంది? చాలా క్యూరియస్ థింగ్స్ దట్ వి హావ్ డిస్కస్డ్ అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. వాస్తవంగా చెప్తున్నాను. దిస్ ఈస్ సంథింగ్ దట్ ఎవ్రీవన్ నీడ్స్ టు అండర్‌స్టాండ్ దట్ డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ఎ నెక్స్ట్ ఫ్యూచర్. నేను మొత్తం చెప్పే ముందు, మనం మొత్తం పాడ్‌కాస్ట్‌కి వెళ్ళే ముందు కూడా ప్లీజ్ like and subscribe because you're just absolutely supporting us. Now let's jump into the podcast and now talk about Vivek as a marketer. Let's jump in. మళ్ళీ వెల్కమ్ టు ఇన్టాక్స్. రెండోసారి కూర్చున్నాం కాబట్టి మళ్ళీ వెల్కమ్ టు ఇన్టాక్స్ అని చెప్పాను. థ్యాంక్ యూ. సో లాస్ట్ టైం యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను వివేక్. సో నువ్వు వివేక్ యాజ్ అ పాడ్కాస్టర్, హే వివేక్ మీరు పాడ్కాస్ట్ కదా అని నీకు ఇష్టమా, లేకపోతే వివేక్ మీరు మార్కెటర్ కదా అని నీకు ఇష్టమా? ఫేమ్ గురించి చూసుకుంటే ఆబ్వియస్లీ పాడ్కాస్ట్ గానే ఇష్టం. కానీ ఇన్ రియల్ లైఫ్ అయితే నాకు మార్కెటర్ మీద మజా వస్తుంది. ఎందుకంటే పాడ్కాస్ట్ అనేది ఏంటంటే అదొక లెర్నింగ్ కర్వ్. నేను ఒక బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు ఏ రకమైన ఎంబీఏ లేదు, నేను ఎక్కడ నేర్చుకోలేదు. నాకు కొంచెం ఆ స్టోరీ టెల్లింగ్ ప్యాషన్ ఉంది కాబట్టి మార్కెటింగ్ మీద వచ్చాను. ఐఎమ్ సక్సెస్ఫుల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కానీ ఎప్పుడు బిజినెస్ నేర్చుకోలేదు. ఈ పాడ్కాస్ట్ ఏదైతే ఉందో అది నాకు లెర్నింగ్. కన్సిస్టెంట్‌గా పెద్ద పెద్ద గెస్ట్స్ వచ్చి కూర్చొని వాళ్ళ లైఫ్ స్టోరీస్, వాళ్ళ లెర్నింగ్స్ వాళ్ళు చెప్తుంటే నేను నేర్చుకుంటున్నాను ఆన్ డే టు డే బేసిస్. కానీ ఎంతైనా కూడా యాస్ అ బ్యాక్ బెంచర్ నాకు థియరీ కంటే ప్రాక్టికల్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఏదైతే నేను నేర్చుకుంటానో అది ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ప్లే గ్రౌండే నా మార్కెటింగ్, నా బిజినెస్, నా స్ట్రక్స్. సో అందుకే నాకు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే మార్కెటర్ వివేక్ ఇస్ మై ఫేవరెట్. బట్ ఐఎమ్ నోన్ ఫర్ బ్యాక్ బెంచర్ వివేక్. అదే లాస్ట్ టైం కూడా అన్నా కదా, ఐడెంటిటీ క్రైసిస్ ఉంది నాకు. ఏంటో అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ యామ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. వండర్ఫుల్. సో యాక్చువల్లీ మార్కెటర్ గురించి మాట్లాడుకున్నప్పుడు నాకు ఐ వాంట్ టు అండర్‌స్టాండ్ 2 థింగ్స్. అసలు ఒక మార్కెటర్ ఆలోచించే విధానానికి, ఒక నార్మల్ పర్సన్ ఆలోచించే విధానానికి ఏంటి తేడా అసలు నార్మల్‌గా? మార్కెటర్ ఏం ఆలోచిస్తాడంటే ఒక స్టోరీ. ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ ఏంటి, ఒకడైతే ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ ఉందనుకో, ఈ గ్లాస్‌లో దీని గ్లాస్‌ని ఎలా వాడొచ్చు అని ఆలోచిస్తాడు ఎవరైనా. మేము ఈ గ్లాస్‌ని ఎలా అమ్మొచ్చు అని ఆలోచిస్తాం.
ఓకే. ఈ గ్లాస్‌తో ఏ స్టోరీ చెప్పొచ్చు అని ఆలోచిస్తాం. హ్మ్. ఈ గ్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా అమ్మొచ్చు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి డబుల్ హౌస్ గ్రూప్ అని ఉంది. రైట్. దీంట్లో నేను వాటర్ ఏసి తాగొచ్చు, వోడ్కా ఏసి తాగొచ్చు. రైట్. ఇది బ్లాక్ గ్లాస్ కాబట్టి లోపల ఏమేసానో తెలియదు. హ్మ్. సో, నీ స్టోరీ నువ్వే రాసుకోవచ్చు. హ్మ్. దట్ ఈస్ ద స్టోరీ ఐయామ్ గోనా టెల్. నా మైండ్‌లో అది నడుస్తూ ఉంటది. యాస్ ఎ రెగ్యులర్ పర్సన్ కప్పు, జస్ట్ ఎ బ్రాండ్, కప్. తాగాను, నీళ్ళు. యూ డోంట్ థింక్ మచ్ అబౌట్ ఇట్. అది ఎందుకంటే దట్స్ నాట్ వాట్ యూ ఆర్ థింకింగ్ ఆన్. దట్స్ నాట్ వాట్ యువర్ ఫోకస్ ఇస్ ఆన్. నా ఫోకస్ అంతా ఎలా ఉంటదంటే ఇది నా ప్లే గ్రౌండ్. ఈ ప్లే హ్మ్. గ్రౌండ్‌లో నేను ఏమేమి ఆటలాడొచ్చు. ఆ కాన్సెప్ట్ మీద ఉంటది. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ ప్రైమరీలీ. ఏం ఓకే. స్టోరీస్ చెప్పొచ్చు, దీన్ని ఎలా వాడొచ్చు, దీన్ని ఎలా మనుషులకి ఎలా పోర్ట్రే చేయొచ్చు అన్నది కాన్సెప్టే మార్కెటింగ్ కాన్సెప్ట్. అందరూ టూల్స్ లేకపోతే ప్లాట్‌ఫార్మ్స్ అనుకుంటారు. మార్కెటింగ్ ఈస్ ఎ డిఫరెంట్ గేమ్. హ్మ్. మార్కెటింగ్ ఏంటంటే, మార్కెటింగ్ ఈస్ ఎ వాయిస్. మనకుండే ఒక యూనిక్ వాయిస్‌ని, మన బ్రాండ్‌కున్న యూనిక్ వాయిస్‌ని ఎలా చెప్తున్నాం అన్నది ఈజ్ మార్కెటింగ్. కొంచెం గట్టిగా అరిస్తే అడ్వర్టైజింగ్. అంతే. అంతే డిఫరెన్స్. సో, కరెక్ట్. దట్ ఈస్ వాట్ మార్కెటింగ్ ఈస్ ఫర్ మీ. హ్మ్. సో, వెన్ యూ స్టార్టెడ్ స్ట్రక్స్ డిజిటల్ అంటే చాలామంది జనాలకి పీపుల్ నో యూ యాస్ ఎ పాడ్‌కాస్టర్ కదా! చాలా మందికి జనాలకి తెలీదు. సో, స్ట్రక్స్ డిజిటల్ అనే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది. సో, యూ గైస్ ఆర్ డూయింగ్ ఎ వెరీ ఫ్యాబులస్ జాబ్. బిహైండ్ ద స్క్రీన్ తెలీదు కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ఇట్. యాహ్! వాట్ ఎగ్జాక్ట్‌లీ స్ట్రక్స్ డిజిటల్ అసలు ఏం చేస్తది అసల? సో, స్ట్రక్స్ అనేది ఒక మార్కెటింగ్ ఏజెన్సీ మాట. సో, ఇట్స్ పర్సనల్లీ లైక్ కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. హుహు. సో, నేను 2018లో నేను కాలేజ్ నుంచి పాస్ అయిన తర్వాత నాకు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉండేది. అది అయిన తర్వాత నేను ఒక చిన్న యూమి అండ్ బోన్సాయ్ అని చెప్పి ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశాను. దాంట్లో నేను బోన్సాయ్ చెట్లు అమ్మేవాడినమాట. ఓహ్! సో, అమ్ముతున్నప్పుడు అలాంటి ఒక యూనిక్ ప్రొడక్ట్‌ని, అలాంటి ఒక ప్రీమియం ప్రొడక్ట్‌ని అంటే ఒక్కో చెట్టు 40,000, 50,000 నేను హైయెస్ట్ అమ్మిన చెట్టు 1,50,000 ఓహ్! ఒక చెట్టు 1,50,000 నేను అమ్మాను. ఓకే. అండ్ దట్ ఈస్ 18 ఇయర్ ఓల్డ్ చెట్టు. 18 ఇయర్ హ్మ్. ఓల్డ్ చెట్టు ఆల్‌మోస్ట్ ఈ హైట్ ఉంటదన్నమాట. హ్మ్. అంటే చిన్నగుండడం ఈస్ ద స్పెషాలిటీ. ఓకే. ఓకే. సో, ఆల్‌మోస్ట్ ఒక 5 ఫీట్, 6 ఫీట్ ఉంటదన్నమాట కింద గ్రౌండ్ నుంచి. ఓకే. అండ్ ఒక కంప్లీట్‌లీ ఒక 18 ఇయర్ ఓల్డ్ చెట్టు 5 ఫీటే ఉండి థిక్‌గా ఉంటే దట్ ఈస్ అది నేను అమ్మాను 1,50,000కి. సో, అలాంటి ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఒక యూనిక్ ప్రొడక్ట్ అమ్మడానికి ఎలాగా అని ఆపర్చునిటీస్ ఏమున్నాయని చూసినప్పుడు, నేను డిస్కవర్ చేసిందే ఈ డిజిటల్ మార్కెటింగ్. నా కంపెనీ కోసం నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ డిజిటల్ మార్కెటింగ్ ఫిగర్ ఔట్ చేశాను. చేసిన తర్వాత ఆ కంపెనీ ఆల్‌మోస్ట్ 3 ఫ్రాంచైజెస్‌కి నేను బిల్డ్ చేశాను. తర్వాత అదే స్ట్రాటజీస్ తీసుకెళ్ళి నా సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెట్టాను. దాన్ని ఆల్‌మోస్ట్ $1 మిలియన్ యాన్యుయల్ రికరింగ్ రెవెన్యూ తీసుకెళ్ళాను నేను. కానీ ఆహ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నథింగ్ ఒకవేళ ఇదే నేను వేరే వాళ్ళకి కూడా చేయగలిగితే దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ కదా! కరెక్ట్. సో, అందుకే స్టార్ట్ చేసింది స్ట్రక్చర్స్. సో, నేను మార్కెట్‌కి అప్పటి వరకు నాకు మార్కెట్ ఐడియా లేదు. ఎందుకంటే నా ప్రొడక్ట్స్ ఇప్పటివరకు నేను ఒక ప్రొడక్ట్ ఓరియెంటెడ్ పర్సన్ నేను. ఇట్ వాస్ నాట్ ఎ సర్వీస్ బిజినెస్. ఐ వాస్ ఎ ప్రొడక్ట్ బిజినెస్. హ్మ్. సర్వీస్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఏజెన్సీ పెట్టిన తర్వాత ఏజెన్సీ పెట్టినప్పుడు నేనొక్కడినే. హ్మ్. నేనేమి ఇన్వెస్ట్ చేసి ఒక 10 మందిని పెట్టుకోలేదు. నా ప్రకారంగా ఏజెన్సీ స్టార్ట్ అయింది అంటే నా ఫస్ట్ క్లయింట్ వచ్చిన రోజే నా ఏజెన్సీ స్టార్ట్ అయింది. చాలా మందికి ఎలా ఉంటదంటే, వివేక్ నేను వెబ్‌సైట్ కట్టేసాను. ఒక కంపెనీ రిజిస్టర్ చేసేసాను. ఆర్‌ఓసీలో ఉంది నా కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ పెట్టేసాను. అది పెట్టేసాను, ఇది పెట్టేసాను. నా కంపెనీ రిజిస్టర్ అయిపోయింది. కంపెనీ రన్ చేస్తున్నా అనుకుంటారు. నా ప్రకారంగా కంపెనీ రన్ చేయడం, స్టార్ట్ చేయడం అంటే, నీకు ఫస్ట్ క్లయింట్ ఎప్పుడైతే వచ్చాడో పర్టిక్యులర్ సర్విస్ కంపెనీ అన్న. ప్రొడక్ట్ కంపెనీ కాదు. సర్విస్ కంపెనీ రన్ చేస్తున్నావంటే, నీ ఫస్ట్ క్లయింట్ ఎప్పుడైతే నీ చేతిలోకొచ్చాడో అప్పుడే నీ కంపెనీ స్టార్ట్ అయినట్టు. నా ప్రకారంగా నా లెక్కది. సో, హ్మ్. నేను కంపెనీ నాకు తెలియకుండా స్టార్ట్ అయిపోయింది. ఒకరోజు ఏదో కాన్ఫరెన్స్‌కెళ్ళి అందరూ అందరితో నెట్వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నా. వాళ్ళు ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పి సొల్యూషన్స్ ఇస్తున్నామాట. జస్ట్ కన్సల్ట్ చేస్తున్నామాట వాళ్ళని. అందరూ "నువ్వు నాకు చేయగలవా? నాకు చేయగలవా? నాకు చేయగలవా?" మూడోసారి అడిగేసరికి ఏంటి లైక్ గాడ్ ఏమన్నా చెప్తున్నాడా నాకు? ఈస్ ఇట్ హి గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ అనిపించి లైక్ ఫోర్త్ టైమ్ ఐ సెడ్ యెస్. హ్మ్. లైక్ నార్మల్‌గా రెండోసారి ఆపర్చునిటీ రాదంటారు. నాకు 3 సార్లు వచ్చింది. నాలుగోసారి యెస్ చెప్పాను. సో, నాలుగోసారి చెప్పి దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. అక్కడి నుంచి వచ్చిన ఒక 8 క్లయింట్స్‌తో నేను ఏజెన్సీ స్టార్ట్ చేశాను. ఓకే. ఏజెన్సీ స్టార్ట్ చేసి నేను ఒక్కడినే. ఐ యూజ్డ్ టు ఓకే. మేనేజ్ ఇట్ బై మై సెల్ఫ్. ఓకే. అండ్ మెల్లిగా, మెల్లిమెల్లిగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నా టీమ్ బిల్డ్ చేసి రైట్ నౌ వి ఆర్ హెల్పింగ్ మోర్ దెన్ 15 క్లయింట్స్. ఎవ్రీ మంత్ ఒక 1.5 crore
మన ఫేస్బుక్ ప్లాట్ఫామ్స్లో, యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ యాడ్స్ స్పెండ్ చేస్తాం. వి జనరేటెడ్ టిల్ నౌ ఒక 70-80 crores రెవెన్యూ జనరేట్ చేసాం మన కంపెనీస్కి. ఆల్మోస్ట్ ఒక 30-40 crores యాడ్స్ మీద స్పెండ్ చేసాం. ఇట్స్ ఆ జర్నీ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏమవుతుందంటే స్ట్రక్స్లో మార్కెట్ని ఎంటర్ అయిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ రాంగ్ విత్ మార్కెటింగ్. మార్కెటింగ్ ఇస్ డౌన్ ద లేన్. పీపుల్ ఆర్ గోయింగ్ రాంగ్ విత్ స్ట్రాటజీ ఓన్లీ. అంటే ఏం ఏం చేయాలో కరెక్ట్గా తెలియకుండా ఎవడో ఏదో చేస్తున్నాడని చెప్పి నేను చేస్తే బాగుంటుందని చెప్పి అది చేసి చేతులు కాల్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. కరెక్ట్. ఇలా కాదు, ఫస్ట్ స్ట్రాటజీ ఫస్ట్ అప్రోచ్ తీసుకుందాము. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ వాళ్ళ నోట్లో తోయడం కంట వాడికి ఏం కావాలో తెలుసుకొని అది మనం ఇవ్వగలిగితే ఇద్దాము, లేకపోతే వేరే వాళ్ళకి ఇద్దాం అనే మైండ్ సెట్ స్టార్ట్ చేసాం. అందుకే మేము చాలా స్పెషలైజ్డ్ ఉంటాం. ఎనీవన్ హూస్ ఇంటూ లీడ్ జనరేషన్ ఒకప్పుడైతే ఇంకా స్పెషలైజ్గా ఉంటుండే. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్కి లీడ్ జనరేట్ చేయాలి అంటే మేము బెస్ట్ ఇన్ ద మార్కెట్ అన్నట్టు ఉంటుండే. రైట్ నౌ బికాస్ ద టీమ్ పెద్దగా అయింది కాబట్టి మేము వేరే వర్టికల్స్ మీద ఫోకస్ చేసి స్పెషలైజ్ చేయొచ్చు కాబట్టి మేము బ్రాడన్ చేసాం, ఎక్స్పాండ్ చేసాం. సో లీడ్ జనరేషన్ ఏదైనా వి టేకప్. బట్ నార్మల్గా మార్కెట్ ఎట్లున్నారంటే మార్కెట్లో ఇది మన ఇది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ అని ఫిగర్ ఒక పిక్చర్ క్రియేట్ చేస్తారు. కరెక్ట్. సార్ మీకు తెలియదు సార్ ఏమవుతుందో, మేము చేస్తాం కదా. అరే నువ్వు చేస్తుంది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఇంకెందుకు రా నువ్వు, వాట్ గుడ్ ఆర్ యూ? సో ఆ మైండ్ సెట్తో మేమేం చేస్తామంటే ఫస్ట్ కూర్చొని వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకోండి, వాళ్ళకి ఎక్కడ స్టక్ అయినా అర్థం చేసుకొని దానికి ఒక స్ట్రాటజీ డిజైన్ చేసినప్పటి నుంచి దానికి ఏమేమి మార్కెట్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, అది మేము మాత్రమే చేయగలమా, ఇంకెవరైనా చేయగలరా? వి గెట్ దమ్, వి కొలాబరేట్. మాకు సిస్టర్ ఏజెన్సీస్ ఉన్నాయి, వి కొలాబరేట్ అవుతాం, వి డూ ఇట్ టుగెదర్. సో దట్ ఈస్ హౌ ఐ బిల్ట్ ఇట్. సో సింపుల్గా చెప్పాలంటే స్ట్రక్స్ డిజిటల్ ఇస్ అ స్పెషలైజ్డ్ మార్కెటింగ్ ఏజెన్సీ హూ హెల్ప్స్ పీపుల్ విత్ లీడ్ జనరేషన్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఈ ఫేస్బుక్ అయినా, గూగుల్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా లీడ్స్ జనరేట్ చేసుకొని మీ బిజినెస్ గ్రో చేసుకోవడానికి వీఆర్ ద వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నట్టు. దట్ వాస్ ద జర్నీ. ఆల్మోస్ట్ లాస్ట్ 2019లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 5 years. జస్ట్ సింగిల్ ఒక్కడిని ఒక రూమ్లో నా బెడ్రూమ్లో స్టార్ట్ చేశాను నేను కంపెనీ. నేను చాలా అగెయిన్స్ట్ ఆఫీసులు పెట్టడము, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం, వెరీ అగెయిన్స్ట్ టు ఇట్. సో 19 స్టార్ట్ చేసి కోవిడ్కి రాకముందే మేము రిమోట్ ఓకే. రిమోట్గా ఉంటుండే. మొత్తం టీం మొత్తం రిమోట్గా ఉండేవాళ్ళం. కోల్కతా నుంచి, లక్నో నుంచి, ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనకాపల్లి నుంచి, కాకినాడ నుంచి నా టీం అన్ని చోట్ల ఉంటారు అనమాట. ఎవ్రీ 4-5 months మేము ట్రిప్స్కి వెళ్తాం అండ్ వీ గో అండ్ వీ హ్యావ్ ఫన్ అండ్ అగైన్ వీ కమ్ బ్యాక్. రీసెంట్గా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఆఫీస్ తీసుకున్నా. అప్పుడు నాకు ఆఫీస్ అవసరం లేదు. ఇప్పుడు కూడా నేను ఇంట్లో ఉండడానికే ప్రిఫర్ చేస్తాను. మా టీం వాళ్ళు అన్న వచ్చాడు అనుకుంటారు. వారానికి ఒకసారి వస్తారు బట్ ఆఫీస్కి. బికాజ్ కంఫర్ట్ పక్కన పెడితే ప్రొడక్టివిటీ. కంప్యూటర్ ముందు కూర్చొని నేను చేసే వర్క్ నేను అటు బయటికి వెళ్ళి చేస్తుంటే ఐ సా ద ప్రొడక్టివిటీ గోయింగ్ డౌన్. స్టార్టింగ్లో నేనే ఇంప్లిమెంటేషన్ చేసేవాడిని కాబట్టి ఇంకా ఫోకస్డ్ ఉండేవాడిని. ఇప్పుడు రైట్ నౌ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ చేయాల్సిన పని నేను చేస్తున్నా. అంటే ఏంటి, సేల్స్ చేస్తున్నా. సో ఇప్పుడు బయటకు వస్తున్నా కానీ లేకపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ సిట్టింగ్ ఇన్ మై రూమ్. మా టీమ్తో నేను జూమ్ కాల్లో మాట్లాడుకుంటూ వాళ్ళతో చిల్ అవుతూ వెరీ హ్యాపీ డూయింగ్ దట్. బట్ రైట్ నౌ వీఆర్ వీఆర్ డూయింగ్ ద పాడ్కాస్ట్. ఒక ఆఫీస్ ఉంది, 2000 square feet ఆఫీస్ ఉంది. వీఆర్ ఎక్స్పాండింగ్ వెరీ వెరీ ఫాస్ట్. వేరే ఇండస్ట్రీస్ మూవ్ అవుతున్నాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అండ్ దిస్ గివ్స్ మీ హ్యాపీనెస్. స్ట్రక్స్ అనేది ఇట్స్ మై హ్యాపీ ప్లేస్. వండర్ఫుల్. సో ఆబ్వియస్లీ స్ట్రక్స్ అంటే ఆబ్వియస్లీ జనాలందరికీ ఎవరికైనా సరే విన్న తర్వాత నా క్యూరియాసిటీ, ఐఎమ్ వెరీ క్యూరియస్ టు అండర్స్టాండ్ ఈ స్ట్రక్స్ అనే ఒక ఏజెన్సీ హ్యావ్ గ్రోన్ బికాస్ ఆఫ్ ద పాడ్కాస్ట్కి కాకుండా గ్రో అవుతుంది. పాడ్కాస్ట్ వచ్చి ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో పాడ్కాస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నవంబర్ ఎండింగ్ వచ్చేసాం. 8 months. స్ట్రక్స్ హస్ బీన్ దేర్ ఫర్ 5 years. ఓకే. పాడ్కాస్ట్ వల్ల స్ట్రక్స్ గ్రో అవ్వలేదు కానీ కంటెంట్ వల్ల గ్రో అయింది. చాలా మంది తెలియదు. ఇప్పుడు కరెక్ట్ ఒక 5 minutes స్క్రోల్ చేస్తే నా బ్యాక్ బెంచ్ విత్ వివేక్ పేజ్లో కిందన వీడియోస్ ఉంటాయి మీకు. కొన్ని 200-250 మార్కెటింగ్ వీడియోస్ ఉంటాయి. అవును. అప్పుడు నా పర్సనల్ ప్రొఫైల్ 500 మంది ఉంటారు. ఇంకా కింద స్క్రోల్ చేస్తే నా ఫొటోస్ ఉంటాయి. అది నా పర్సనల్ ప్రొఫైల్ నేను నా బై వివేక్ కందుల అని చెప్పి ఒక మార్కెటింగ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దాని మీద వీడియోస్ పెట్టేవాడిని. 500 నుంచి 700 ఫాలోవర్స్కి వచ్చారు.
500 నా ఫ్రెండ్స్, అక్కడ నుంచి 700 ఫాలోవర్స్, 200 ఫాలోవర్స్ వచ్చారు. 200 ఫాలోవర్స్‌ని 60 లక్షలు చేసుకున్నాను రెవెన్యూ. దట్ కిక్ స్టార్టెడ్ స్ట్రక్స్. నేను కంటెంట్ బయటికి పెట్టి నేను వాల్యూ ఇస్తున్నప్పుడు అది చూసి వీడికి ఏదో మ్యాటర్ ఉందిరా బాబు, వీడికి ఆపర్చునిటీ అని చెప్పి చాలా మంది నా దగ్గరికి వచ్చారు. చాలా మంది వచ్చారు. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెట్టాము. ఆళ్ళ ఫౌండేషన్ మీద, ఆళ్ళ బేసిస్ మీద స్ట్రక్చర్ నుంచుంది. సో, పాడ్‌కాస్ట్ మీద నుంచుందా అంటే నో. బట్ కంటెంట్ మీద డెఫినిట్‌గా నుంచుంది. అందుకే నేను అందరికి సజెస్ట్ చేస్తా. ప్రతి ఓడు ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి. ప్రతి పర్సన్ ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 2 థింగ్స్. ఒకటి నీ గురించి నీకు తెలుసుకుంటావు. నువ్వు నీ ఒక కెమెరా పెట్టుకొని నువ్వు మాట్లాడుతుంటే నీ డిక్షన్ ఇంప్రూవ్ అవుతది. రైట్? నీ ప్రెజెంటేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవుతది. నీ ఎక్స్‌ప్రెషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. జస్ట్ ద వే యూ ఆర్ యాస్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇంప్రూవ్ అవుతది. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు ఎలా ఉన్నా కూడా బయటకి నువ్వు ఏం చెప్తున్నా కూడా ఎక్కడో ఎవడో కనెక్ట్ అవుతాడు. వాడికి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నీ దగ్గరికి వస్తాడు. సో, ఒక్కడు నువ్వు వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు 100,000 ఫాలోవర్స్ ఉండాల్సిన అవసరం లేదు. సబ్‌స్క్రైబర్స్ ఉండాల్సిన అవసరం లేదు. నీకు 10 మందే ఉండని. ఆ 10 మందిలో ఇద్దరు నీ కస్టమర్స్ ఉంటే చాలు, జిగా జిగా లైఫ్. దట్ ఈస్ ద ఫ్రేమ్‌వర్క్ టు గ్రో ఎ సర్వీస్ బిజినెస్ ఆర్ ఎ ప్రొడక్ట్ బిజినెస్ ఆర్ ఎనీ బిజినెస్. లేదు నేను జస్ట్ ఒక కంపెనీలో పని చేస్తున్నాను కూడా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చెయ్యి. నీ కంపెనీ లాడర్ ఎక్కాలి అంటే నీకేం కావాలి? ఎప్పుడు కూర్చొని టిక్ 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 అని కొట్టుకుంటూ ఉంటావా? మేనేజర్ స్కిల్స్ కావాలి కదా! అవును. మేనేజర్ స్కిల్స్ అంటే ఏంటి? కమ్యూనికేషన్. ఎలా మేనేజ్ చేస్తున్నావు మనుషుల్ని? ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు? నీ ఐడియాని ఎలా ఫార్వర్డ్ చేస్తున్నావు? ఒక విజన్ ఎలా పట్టుకొస్తున్నావు? ఇవన్నీ నువ్వు రావాలి అంటే ఏం చేయాలి? నీకు ఒక్క అవుట్‌లెట్ అయినా ఉండాలి. సో, కంటెంట్ క్రియేట్ చెయ్యి. ఎట్లో అట్లా క్రియేట్ చెయి. బట్ ద బెస్ట్ వే ఈస్ టు పుట్ ఇట్ ఆన్ ఎ కెమెరా. కరెక్ట్. దట్ ఈస్ ద సజెషన్ ఐ గివ్ టు ఎవ్రీవన్. సో, యెస్. వండర్‌ఫుల్. సో, మామూలుగా ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఒక మనిషి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బ్రాండ్ బిల్డింగ్ అంటే మార్కెటింగ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీస్ కానీ డెస్పరేట్‌నెస్ ఆఫ్ టేకింగ్ ద క్లయింట్, దానివల్ల వాళ్ళు ప్రమోట్ చేసే విధానం. సో, ఐ యామ్ ఫ్రమ్ ఎ బ్రాండింగ్ బ్యాక్‌గ్రౌండ్. అవును. యూ ఆర్ ఫ్రమ్ ఎ మార్కెటింగ్ బ్యాక్‌గ్రౌండ్. సో, మార్కెటింగ్ ఒక బిజినెస్‌కి ఎప్పుడు ఉపయోగం అసల? నేను చెప్పాను. అడ్వర్టైజింగ్ అంటే మైక్రోఫోన్ మీద అరవడం. మార్కెటింగ్ అంటే వాయిస్ అని చెప్పా. బ్రాండింగ్ అంటే పర్సనాలిటీ. సో, వెల్ సమ్మరైజ్ దిస్. బ్రాండింగ్ అంటే పర్సనాలిటీ. మార్కెటింగ్ అంటే నీ వాయిస్. అడ్వర్టైజింగ్ అంటే ఒక మైక్రోఫోన్. ఈ మూడిటిని ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే ఒక బిజినెస్ ఓనర్‌కి ఈజీగా నడిచిపోతుంది. ఏది ఫస్ట్ రావాలి అంటే బ్రాండింగే ఫస్ట్ రావాలి. నీకు పర్సనాలిటీ లేకుండా నువ్వు ఏం నోరిప్పి మాట్లాడతావు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నాకు ఒక పర్సనాలిటీ ఉంది. ఓకే. నాకు మైండ్ సెట్ ఉంది. నాకు సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఒక కరెక్ట్. స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. ఒక కోర్ సెట్ ఆఫ్ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. అది ఉంది కాబట్టి నేను దాన్ని వాయిస్ ఔట్ చేస్తున్నాను. ఓకే. దాన్ని తీసుకొచ్చి మనం పాడ్‌కాస్ట్ చేస్తున్నాము. కెమెరా మైక్ పెట్టాం కాబట్టి అడ్వర్టైజ్ అవుతుంది అది. అవును. రైట్? అవును. సో, 3 థింగ్స్. 3 ఇంపార్టెంటే. కానీ 3 ఇదే క్రోనలాజికల్ ఆర్డర్‌లో కంటిన్యూ అవ్వాలి. ఫస్ట్ నీ బ్రాండింగ్ సెట్ చేసుకోవాలి. తర్వాత నువ్వు నీ ప్రొడక్ట్‌ని మార్కెట్ చేసుకోవాలి. మార్కెట్ చేసిన తర్వాత నీ ప్రొడక్ట్ ఎప్పుడైతే కరెక్ట్‌గా సక్సెస్‌ఫుల్ అవుతుందో, ఒక చిన్న వాటిలో అంటే ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అంటామన్నమాట మేము. ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ ఈ మార్కెట్‌కి రైట్ అనిపిస్తుందో, నీ ప్రైజింగ్ అయినా అవ్వని, నువ్వు చేసే వాల్యూ ప్రపోజిషన్ అయినా అవ్వని, ప్రొడక్ట్ ఇచ్చే బెనిఫిట్స్ అయినా అవ్వని, మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుందో, ఒక ఫీడ్‌బ్యాక్ ఇస్తుందో, అప్పుడు ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ వచ్చినట్టు. ఎప్పుడైతే నువ్వు ప్రాఫిటబుల్‌గా ఉన్నావో అప్పుడు ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ వచ్చినట్టు. ప్రాఫిటబుల్‌గా ఉన్నప్పుడు దాన్ని స్కేల్ చేయడానికి అడ్వర్టైజ్ చేయాలి. కరెక్ట్. సో, నీ బ్రాండ్‌ని లేకుండా అడ్వర్టైజ్ చేసినా బొక్కే. బ్రాండింగ్ లేకుండా మార్కెటింగ్ చేసినా బొక్కే. మార్కెటింగ్ సరిగ్గా లేకుండా అడ్వర్టైజ్ చేసినా బొక్కే. సో, నీకొక సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్ లేకుండా నువ్వు అడ్వర్టైజ్ చేసావంటే ఏం చేస్తది? డబ్బులు వెళ్ళిపోతాయి. పెట్టిన డబ్బులన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయితది. అవును. సో, ఈ 3 కన్సిస్టెంట్‌గా, క్రోనలాజికల్‌గా కంప్లీట్ చేస్తేనే ఒక బ్రాండ్ సక్సెస్‌ఫుల్ అవుతది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అవును. వాట్ డు యూ బిలీవ్? నో, ఐ బిలీవ్ ద సేమ్ థింగ్. అంటే బ్రాండ్ ఈస్ ఎ పర్సన్. సో, ఆ పర్సన్‌ని మనం ఇండివిడ్యువల్‌గా మనం ఎలా చూసి మనం బిల్డ్ చేసుకుంటూ వస్తామో, ఆ పర్సన్ మార్కెటింగ్ ఎలా చేసుకుంటాడో, ఆ పర్సన్ ఎలా చేసుకుంటాడో, ఇట్స్ హౌ వి బిల్డ్ ఎ బ్రాండ్. సో, ఒక బ్రాండ్ మనం బిల్డ్ చేసేటప్పుడు దాని యాస్పెక్ట్స్ ఏంటి? దాని పర్సనాలిటీ ఏంటి? ఏం ప్రామిస్ చేస్తున్నాం మార్కెట్‌లోకి? ఏం అష్యూరెన్స్ ఇస్తున్నాము? అవును. మనం ఏమి బెనిఫిట్ ఇస్తున్నాం కస్టమర్‌కి? ఇవి దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ దట్ బ్రాండ్ గివ్స్ యాక్చువల్లీ. Hmm. చాలా సార్లు నాకేమనిపిస్తుందంటే దిస్ ఈస్ నాట్ మై ఒపీనియన్. యాస్ పర్ బ్రాండ్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో, అవును. ఆల్మోస్ట్ 72-80% ఆఫ్ ద బిజినెసెస్ ఇండియాలో వాళ్ళు బ్రాండింగ్ చేయరంట. Hmm. నాట్ బికాస్
వాళ్ళకి చెయ్యాలని కాదు, వాళ్ళకి తెలియక. చిన్న బిజినెస్ ఉంది. ఒక కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఒక్కొక్కళ్ళతో ఇందాక చెప్పావు కదా! ఫస్ట్ కస్టమర్, హౌ వి బిల్డ్ ఎక్స్‌పీరియన్స్, హౌ వి ఆర్ బిల్డింగ్ అవర్ బ్రాండ్. అవును. ఇట్స్ నాట్ మార్కెటింగ్. అండ్ చాలా మంది డజంట్ డూ దట్. అవును. సో ఇన్ ద సేమ్ వే మోస్ట్ ఆఫ్ ద చిన్న బిజినెసెస్ ఫెయిల్ ఇన్ దట్ బికాస్ వీళ్ళు మార్కెటింగ్ అనే ఒక ఆలోచనలో దే ఆర్ మిస్సింగ్ అవుట్ ద కనెక్షన్స్ అండ్ మిస్సింగ్ అవుట్ ద బ్రాండింగ్ పార్ట్, అవును. విచ్ లాంగ్ టర్మ్‌లో లాస్ట్ అవుతుంది. కానీ అండ్ ఇవాళ యెస్టర్‌డే చంద్రబాబు నాయుడు గారు హి సెడ్, ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ ప్రోడక్ట్, లేబుల్ ఇట్, హ్మ్. పుట్ ఎ నేమ్ టు ఇట్. అవును. ఇట్ బ్రింగ్స్ అ ప్రైడ్ టు ద స్టేట్. అవును. అండ్ దట్ ఈస్ హౌ యూ బిల్డ్ అ బ్రాండ్. అవును. And that is how the state promotes it. అవును. So even the government is asking you to come out as a brand. అవును. కానీ why people are only focusing on marketing? హ్మ్. ఎందుకు నీ పాయింట్ ఏంటి అసలు? వై డూ యూ థింక్ పీపుల్ ఫోకస్ ఓన్లీ ఆన్ మార్కెటింగ్? అలవాటయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఢిల్లీకెళ్ళావనుకో, ఢిల్లీకెళ్ళి అక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. అది హ్యూజ్ టెక్స్టైల్ మార్కెట్స్ ఉంటాయి అక్కడ. యావరేజ్‌గా ఏ కొట్టు తీసుకున్నా, కొట్టు చూసుకుంటే మహా అయితే ఒక 100 స్క్వేర్ ఫీట్ ఉంటది. ఏ కొట్టు చూసినా గూడా మినిమమ్ నెలకి ఒక 10,00,00,000 టర్నోవర్ చేస్తది. అంటే ఇయర్ వచ్చేసరికి 120 క్రోర్స్ టర్నోవర్ చేస్తది. ఏంటి ఆ 100 స్క్వేర్ ఫీట్ కొట్టు. ఓకే. స్నిచ్ అని ఒక బ్రాండ్ ఉంది. చాలా ఫేమస్ బ్రాండ్. మహా అయితే నాకు తెలిసి ఇప్పటికి ఒక 10,00,00,000 పర్ ఇయర్ టర్నోవర్ చేస్తుంది. అంతేనా? 10,00,00,000 చేస్తుందా టర్నోవర్ స్నిచ్? ఆ! అంతే. కానీ అందరికి ఏం తెలుసు? స్నిచ్ తెలుసు. ఇది తెలీదు. వాడు లాజిక్ ఏంటంటే, అరే నేను 120,00,00,000 టర్నోవర్ చేస్తున్నారా? ఈ బ్రాండ్ తొక్క తోలు అని చెప్పి ఏ రకమైన ఇది లేకుండా, నీకు నువ్వేంది బ్రాండ్ అని చేసి 60, 30,00,00,000 నువ్వే నాకు చెప్తున్నావు అంటాడు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడికి మార్కెటింగ్ కాదు, బ్రాండ్ కాదు, వాడికి డిస్ట్రిబ్యూషన్ ఉంది. కరెక్ట్. వాడికి డిస్ట్రిబ్యూషన్ ఉంది. అవును. డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి నడిచిపోతుంది సినిమా. నువ్వు కొత్తగా మార్కెట్ వచ్చినప్పుడు నువ్వు డిస్ట్రిబ్యూషన్ బీట్ చేయాలి అంటే ఎట్లా బీట్ వెరీ చేస్తావు? టఫ్. పుష్ప నువ్వు మార్కెట్ చేయకపోయినా ఇప్పుడు పోయి పట్నాలో ఎందుకు చేసాడు? మన హైదరాబాద్ చేయొచ్చు కదా! ఎందుకు చేయలేదు? అక్కడ డిస్ట్రిబ్యూషన్ పెంచుకుంటున్నాడు. ఎక్స్పాండ్ ద బేస్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ సెట్ అయి ఉంది. ఈ తరతరాలుగా అల్లు అర్జున్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. మనం వద్దన్నా కూడా చూడొద్దురా బాబు చూడొద్దన్నా కూడా మేము ఎళ్లి చూస్తాం. డిస్ట్రిబ్యూషన్ ఈస్ ఆల్రెడీ సెట్ హియర్. అక్కడ డిస్ట్రిబ్యూషన్ లేదు. అక్కడ డిస్ట్రిబ్యూషన్ పెంచుకుంటున్నాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. బ్రా ఎందుకు చేయట్లేదు చాలామంది అంటే, మనకు తెలిసిన బిజినెస్ మెన్స్ ఉన్నారు కదా! కోట్ల టర్నోవర్ చేస్తారు. బయట కనిపించదు ఎక్కడ. వాళ్ళు ఏవి చెప్పే బ్రాండింగ్ ఇది అంటే ఇవ్వరు. వాళ్ళ కొడుకులకి చెప్పావనుకో, నువ్వు నెక్స్ట్ మీ నాన్న డిస్ట్రిబ్యూషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఓకే నడిచిపోతుంది నీకు. నెక్స్ట్ జనరేషన్ నీ సంగతి ఏంది? నువ్వు ఆ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయగలుగుతున్నావా? మీ డ్యాడీ ఫ్రెండ్స్ నువ్వు ఫ్రెండ్స్‌గా ఉండగలుగుతున్నావా? వాళ్ళు పోయి రేపు మారితే ఎవరిని అడుగుతావు పోయి? అందుకే నీకు బ్రాండ్ కావాలి. నువ్వు బీ2సీకెళ్ళాలి. లేకపోతే ఇంకో దానికెళ్ళాలి అంటావు. దట్స్ ద డిఫరెన్స్. వాళ్ళకప్పుడు సప్లై లేదు గాబట్టి, వీళ్ళు డిమాండ్ ఉంది గాబట్టి, వీళ్ళొక్కళ్ళే సప్లై జేస్తున్నారు గాబట్టి, రిలేషన్‌షిప్ డెవలప్ చేసుకొని, రిలేషన్‌షిప్‌ని హోల్స్‌ని పెట్టుకొని డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మార్కెట్‌లో డిమాండు ఉంది. సప్లై దానికన్నా ఎక్కువనే ఉంది. అవును. నువ్వు ఒక ప్రొడక్ట్ క్రియేట్ చేస్తున్నావంటే 2 రోజుల్లో దానికి రిప్లికా వచ్చేస్తుంది. చైనాలో కాదు ఇక్కడే వస్తుంది. అవును. రైట్? సో, ఈ జనరేషన్ స్టాండ్ ఔట్ అవ్వాలి అంటే, వాళ్ళు ఒక ఎస్ఎస్ రాజమౌళిలాగా ఇలాగా డబ్బా పడాలి. స్టాంప్ పడాల్సిందే. ఆ స్టాంపే బ్రాండ్. సో, బ్రాండ్ క్రియేషన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ నాట్ ఆప్షనల్. ఇట్స్ మ్యాండేటరీ. ఇట్స్ ఎ మ్యాండేట్. సో, దట్ ఈస్ మై టేక్ ఆన్ దిస్. మామూలుగా ప్రీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న మీమ్ చూసాను నేను. 'పుష్పకి' ఎండోర్స్ చేసిన ఒక లిస్ట్ ఆఫ్ బ్రాండ్స్. నేను చూసి అవాక్కయ్యాను. ఏంటి ఇన్ని బ్రాండ్స్ 'పుష్పకి' రీమార్కెటింగ్ చేస్తున్నారు. నీ దృష్టిలో ఫ్రమ్ ఎ మార్కెటర్ పాయింట్ ఆఫ్ వ్యూ హౌ యూ సీ ఇట్ అసలు? నన్నడిగితే ఇక్కడ 'పుష్ప' అనేది పెద్ద ప్రొడక్ట్. హ్మ్. ఎందుకు పెద్ద ప్రొడక్ట్ అని చెప్తున్నా. మేబీ ఇప్పుడు దానికి అటాచ్ అయిన బ్రాండ్స్ ఏం చిన్న బ్రాండ్స్ కాదు. ముతూట్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ అన్నీ పెద్ద బ్రాండ్. ఒక ఒళ్ళు తోముకునే సోప్ నుంచి లాస్ట్ మనం ఎళ్లి గోల్డ్ కొనుక్కునే షాప్ వరకు మొత్తం స్ట్రెచ్ ఎండోర్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒకటి ఇట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రెండ్. కరెంట్‌లీ 'పుష్ప 2' అన్నది ఒక వేవ్. ఆ సినిమా రిలీజ్ అయిపోయిన వేవ్ పడిపోతది. ఓకే. దిస్ ఈస్ ద కస్ప్ ఆఫ్ దట్ వేవ్. సునామీ వచ్చే ముందు వాటర్ వెనక్కి ఒకేసారి ఒక 20, 30 ఫీట్ లేస్తది వాటర్. ఇప్పుడది 'పుష్ప.' ఆ వేవ్‌ని నువ్వు రైడ్ చేయాలి. ఎంతమంది రైడ్ చేస్తే అంత ముందుకెళ్తారు. సో,
హియర్ ద బిగ్గర్ బ్రాండ్ ఇస్ పుష్ప. సో ఎవ్రీ వన్ ఇస్ కమింగ్ ఆన్, జంపింగ్ ఆన్ దట్. ఇక్కడున్న వేవ్ని, పుష్ప టూకున్న డిస్ట్రిబ్యూషన్ని వాళ్ళు లెవరేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూసుకునే చాలా బ్రాండ్స్, ముటూత్ ఫైనాన్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఇవన్నీ ఏంటి సౌత్ ఇండియన్ బ్రాండ్స్. ఫస్ట్ టైం ఒక సౌత్ ఇండియన్ బ్రాండ్, ఒక సౌత్ ఇండియన్ యాక్టర్, సినిమా కాదు, బాహుబలి అయింది బట్ అక్కడ అక్కడ వెళ్ళింది సినిమా వెళ్ళింది. ఫస్ట్ టైం ఒక సౌత్ ఇండియన్ యాక్టర్ ఒక నేషనల్ బ్రాండ్ అయ్యాడు ఫస్ట్ టైం. ట్రిపుల్ ఆర్ కూడా అయింది, ట్రిపుల్ ఆర్ బట్ దే ఆర్ 2 హీరోస్, ఇద్దరు హీరోస్. ఫస్ట్ టైం ఒక సింగిల్ పర్సన్ ఒక బ్రాండ్ అయ్యాడు. డిస్ట్రిబ్యూషన్ ఘోరంగా ఉంది, అసలు అక్కడ అట్రాక్షన్ ఘోరంగా ఉంది. ఈవెన్ బీహార్లో అండ్ లక్నోలో ఎక్కడ చూసినా తగ్గేదేలే అంటున్నారు. సో ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ బ్రాండ్స్ టు రైడ్ దట్ వేవ్. డబ్బులు ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ బ్రాండ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, వేరే పార్ట్స్ ఆఫ్ ద సిటీ కంట్రీకి వెళ్ళాలి అన్నప్పుడు, ఒకడు ఆల్రెడీ వెళ్తున్నప్పుడు వాటిలో కార్లో ఎక్కి వెళ్తే ఈజీ కదా, మళ్ళీ మనం వెళ్ళాం, మన కార్ స్టార్ట్ చేసుకుని పంపించడం కంట పెట్రోల్ సేవ్ అవుద్ది కదా. ఇది అంతే, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ మూమెంట్ని క్యాప్చర్ క్యాప్చర్ చేసుకోవాలి. అంటే మళ్ళీ నీ దృష్టిలో ఒక పెద్ద బ్రాండ్ అయినా ఏంటి, చిన్న బ్రాండ్స్ కూడా చేయొచ్చా? చిన్న 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 బిజినెసెస్ బ్రాండ్స్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు, కానీ అప్పుడు పెద్ద బ్రాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే అగైన్ నథింగ్ అగైన్స్ చిన్న హీరోస్, రైట్. ఒక చిన్న హీరో దాంట్లో ఒక థమ్స్ అప్ బ్యానర్ పెట్టాము అంటే థమ్స్ అప్ డబ్బులు రికవరీ చేసుకోవడానికి, ఇట్స్ రికవరీ ట్రాక్, ఇట్స్ అ బ్రాండింగ్ టాక్టిక్స్. లైక్ ఇట్స్ నాట్ ఏ లాంచ్, ఇట్స్ నాట్ ఏ గ్రోత్ స్ట్రాటజీ. పుష్పాన్ని లెవరేజ్ చేసుకున్నది గ్రోత్ స్ట్రాటజీ. ఇది ఏదైతే చిన్న చిన్న దాంట్లో ఒక చిన్న ఒక ప్లేస్మెంట్ పెట్టడము, ఇట్స్ ఏ సపోర్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు ఉన్న బ్రాండ్ని జస్ట్ అలా ఉండే స్ట్రాటజీ. ఇందులో డిఫరెంట్ ఉంది. చిన్న చిన్న బ్రాండ్స్లో మనం ఎప్పుడైతే హీరోస్తో మనం కొలాబరేట్ అవుతామో, కన్సిస్టెంట్గా మల్టిపుల్ బ్రాండ్స్తో అవ్వచ్చు కాబట్టి, మల్టిపుల్ హీరోస్తో అవ్వచ్చు, మల్టిపుల్ సినిమాస్తో అవ్వచ్చు కాబట్టి, ఒకటి అదే బడ్జెట్తో నీకు ఏమవుద్దంటే మల్టిపుల్ సినిమాస్లో ఆ బ్రాండ్ రీకాల్ అన్నది ఉంటుంది. అరే ఇక్కడ చూసాం, అక్కడ చూసాం, అక్కడ చూసాం, పెద్ద పెద్ద సినిమాలు చూసాం, ఓకే పెద్ద బ్రాండ్ రా. కానీ పుష్పతో వెళ్ళినప్పుడు ఏంటంటే రీచ్ ఉంటుంది, కొత్త ప్లేసెస్లో రీచ్ ఉంటుంది. సో దట్ ఈస్ అ గ్రోత్ స్ట్రాటజీ, దిస్ ఇస్ అ రిటెన్షన్ స్ట్రాటజీ. అది డిఫరెన్స్. రెండు కరెక్టే, కానీ అది దాంతో లీడ్ చేయాలి, దీంతో కంటిన్యూ చేయాలి. ఇఫ్ నాకే ఒక చిన్న బిజినెస్ ఉంది అనుకున్నాం, ఒక చిన్న టీ స్టాల్ ఉంది అనుకున్నాం, ట్రిపుల్ ఆర్కి లాస్ట్ టైమ్ వాటర్కి RRR పెట్టుకుంటూ వెళ్ళినట్టు ఎనీ చిన్న బిజినెస్ కూడా దే కెన్ యూస్ పుష్ప 2 యాక్టివిటీస్ ఇన్ దర్ బిజినెస్ ఇన్సైడ్ ద స్టోర్ కదా, టు యూస్ ద సేమ్ మూమెంట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు కూడా చేస్తే ఎలా చేస్తారు యాజ్ ఎ మార్కెటర్గా? సో మార్కెటింగ్కి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే కాంటెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉందంటే సూపర్. చిన్న బ్రాండ్ అయినా అవనివ్వండి, పెద్ద బ్రాండ్ అయినా అవనివ్వండి, ఒక ఫోన్ పట్టుకొని వాడు కంటెంట్ క్రియేట్ చేసి, వాడు కొంచెం క్రియేటివిటీగా వాడిని బ్రాండ్ని లేకపోతే బ్రాండ్లో ఉన్న ఎలిమెంట్స్ని సెంట్రిక్గా పెట్టుకొని చేసుకుంటే హిట్ అవుతుంది. ఇప్పుడు డాలీ చాయ్వాలా హ్యూజ్, అసలు మ్యాసివ్. దుబాయ్లో పోయి ఫెరారీలో ఫోటోలు చూస్తున్నాడు ఆ కుర్రోడు. చూస్తే అసలు ఏంట్రా వీడు, ఏంటి వాడు అసలు చేస్తుంది ఏంటి. మొన్న ఐ థింక్ బిల్ గేట్స్ వచ్చి డాలీ చాయ్వాలా దగ్గర ఫోటో అయితే హూ ఆర్ యూ అన్నాడు బిల్ గేట్స్. హీఈస్ మోర్ ఫేమస్. బిల్ గేట్స్ వచ్చి మీద చాయ్ తాగడం ఏంది నాకు అర్థం. బట్ బిల్ గేట్స్ కేమ్ ఫర్ వాడికి ఏంటంటే ఒక రిలేటబిలిటీ క్రియేట్ చేసుకోవడానికి బిల్ గేట్స్ కేమ్. మనోడేమో హీ టుక్ హిమ్ టు డిఫరెంట్ లెవెల్. దట్ ఈస్ ద లెవెల్. సో చాయ్ తాగుతూ చాయ్ చేస్తూ కూడా యూ కెన్ రైడ్ ఆన్ ద వేవ్. బట్ ఏంటంటే ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి అంటే క్రియేటివిటీ రావాలి, సమ్ ఫార్మ్ ఆఫ్ క్రియేటివిటీ రావాలి. ఆ క్రియేటివిటీని నువ్వు తీసుకొచ్చి ఆ మూమెంట్ నువ్వు దాన్ని ఆ బ్రాండ్కి పుష్ప 2గా ఇంటిగ్రేట్ చేసుకున్నావంటే సో యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. దిస్ ఈస్ ద టైం. లెట్ us సే చాయ్ అమ్మేటోడు గెడ్డం పెంచి లేకపోతే గెడ్డం పెట్టుకొని ఏందన్నా చక్కెర ఇంత ఎక్కువ వేసినావు అంటే తగ్గేదేలే అని అనుకోడు వాడు. లేకపోతే ఏదన్నా చాయ్ తిక్కా ఉంది అంటే ఏ తగ్గేదేలే అన్నాడు. ప్రతి దానికి తగ్గేదేలే ఇట్ విల్ డెఫినెట్లీ గో వైరల్. అండ్ చాయ్ పుష్ప అన్నాను పిలిచి పెడతాడు వాడు దాని స్టాల్ పేరు. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకో అది ఎంతవరకు పుష్ప అనేది అప్పుడు రన్ అయితేనే ఉంటుంది. వాడు అట్లనే గెడ్డం పెంచి అదే ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవచ్చు.
యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ప్రతి ఇయర్ ఒక 4 to 5 ఆపర్చునిటీస్ వస్తాయి. అవును. ఒక హ్యూజ్ మూవీ అయినా అవనియండి, ఎలక్షన్స్ అయినా అవనియండి, లేకపోతే ఒక మాసివ్ రిలీజియస్ ఈవెంట్ అయినా అవనియండి, లేకపోతే ఇంకేమైనా అలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ అవుతుంటాయి. ఇయర్‌కి 4 ఈవెంట్స్ వస్తాయి. ఈ 4 ఈవెంట్స్ గాని కరెక్ట్‌గా చిన్న చిన్న బ్రాండ్స్ క్యాప్చర్ చేసుకున్నాయంటే ఆ వేవ్‌ని సూపర్ ఈజీగా రైడ్ చేస్తాయి. సో, ఫర్ ఏవైతే ఈ పెళ్ళికి రిలేటెడ్ బ్రాండ్స్ ఉంటాయో, వాళ్ళకి ఆ అంబానీ వెడ్డింగ్ ఉంది కదా! దట్ వాస్ మాసివ్. ఏ అసల ఫర్గెట్ దట్. అంబానీస్ ఎవరు చేశారనేది మర్చిపోండి. ఆల్‌మోస్ట్ కొన్ని వందల వేల ఆర్టిజన్స్ చేశారు. అవును. దాన్ని చేసి రెప్లికా చేసి బాగుపడిన బ్రాండ్స్ కొన్ని వేల వేల బ్రాండ్స్ ఉన్నాయి. ఆ పెట్టిన సెట్‌ని రెప్లికేట్ చేసిన వేల బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళు పెట్టిన ఫుడ్‌ని రెప్లికేట్ చేసిన వాళ్ళు వేల బ్రాండ్స్ ఉన్నాయి. వేసుకున్న డ్రెస్ నుంచి వాళ్ళ తొడిగిన షూస్ వరకు ప్రతి దాన్ని రెప్లికేట్ చేసి డబ్బులు చేసుకున్న బ్రాండ్స్ ఉన్నాయి. దట్ వాస్ ద ఈవెంట్. దట్ వాస్ ద ఈవెంట్ ఆఫ్ డెకేడ్. సో, అలాంటి ఈవెంట్స్‌ని ఐడెంటిఫై చేసుకొని కొంచెం క్రియేటివ్‌గా ఆపర్చునిటీని చేసుకున్నామంటే తప్పకుండా బ్రాండ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తది. అబ్సల్యూట్‌లీ. సో, ఒక చిన్న ఒక 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 చిన్న బిజినెస్ ఓనర్, ఇద్దరు బిజినెస్ ఓనర్‌లు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ పిల్లలొచ్చి, "నాన్న ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు పెడదాము. మనకి బిజినెస్ గ్రో అవుతది" అన్నారంటే ఐ వాస్ సర్ప్రైజ్డ్. నా ముందే మాట్లాడుకుంటున్నారు. అంటే డబ్బులు పెడితే వచ్చేస్తుందన్న ఫీలింగ్ ఉంది కానీ, మన ప్రొడక్ట్ ఎళ్తదా లేదా అనే ఒక అవగాహన ఎవరికీ లేదు. అది అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఒక బిజినెస్ ఓనర్ రెస్పాన్సిబిలిటీయా? ఒక ఏజెన్సీ ఆర్ మార్కెటర్ రెస్పాన్సిబిలిటీయా? అంటే నీ ప్రొడక్ట్ వెళ్తదా? వెళ్ళదా? అని చెప్పే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం గదా! ఇదే ఉంటాయి కన్వర్జేషన్స్. అన్న నాన్న వీడు చేస్తున్నాడు చూడు. మనలాగే వాడు కూడా మనం కూడా చేద్దాము. మనం హ్మ్. కూడా స్పాన్సర్ చేద్దాము. ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్‌లు పెడదాము. యూట్యూబ్‌లో యాడ్ పెడదాము. లేకపోతే బయట బిల్‌బోర్డ్ పెడదాము. వాడు చేస్తున్నాడు కాబట్టి మనం చేద్దామా నాన్న. మనకు కూడా వర్కౌట్ అయితది. అవ్వచ్చు. అవ్వకపోవచ్చు. హ్మ్. ఎందుకవ్వదు? ఎందుకంటే నువ్వు ఒక ఔట్‌కమ్‌ని జూసి నువ్వు ఏదో డిక్టేట్ చేస్తున్నావు. కరెక్ట్‌గా అది నీ ఇండస్ట్రీయా? నీ ప్రొడక్ట్, వాడి ప్రొడక్ట్ ఒకటేనా? నీ ఆడియన్స్, వాడి ఆడియన్స్ ఒకటేనా? అన్నది ఎప్పుడు నువ్వు కూర్చొని ఆలోచించట్లేదు. సో, ఫస్ట్ మళ్ళీ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే వర్క్ అవుతది గానీ, నువ్వు ఇంప్లిమెంటేషన్ పట్టుకొని స్ట్రాటజీ డిజైన్ చేస్తే వర్కౌట్ అవ్వదు. నా దగ్గర ఇది చేసేటోడు ఉన్నాడు. నేను చేస్తాను. వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో బూస్ట్ అనే ఆప్షన్ ఉంటది. హ్మ్. బూస్ట్ అనే ఆప్షన్ కొట్టి వాళ్ళు నెక్స్ట్ ఒక రూ. 1000 పెడతారు. అదొక 10 రోజులు నడుస్తది క్యాంపెయిన్. ఆళ్ళు పెట్టిన పోస్ట్‌కి ఒక 1000 లైక్‌లొస్తాయి. ఒక 20, 30 కామెంట్‌లొస్తాయి. బోలెడన్ని షేర్‌లొస్తాయి. అంతా అయిపోయిన తర్వాత రూ. 1000 అది ఎంత వచ్చిందో డబ్బులంటే ఏం లెక్కేంగా. ఆ 1000 10,000 అయినా కూడా అంతే ఉంటది. బూస్ట్ చేసి బిజినెస్ పెంచేసుకుందాం అనుకుంటే దట్ ఈస్ నాట్ ద వే టు డూ ఇట్. ఇట్ కెన్ బి ఎ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ. ఒక హోల్ స్ట్రాటజీలో అదొక పార్ట్ అవ్వచ్చు. బూస్ట్ చేస్తే ఏమవుతది నేను చెప్తాను నేను. బ్యాక్ ఎండ్ చెప్తాను. బూస్ట్ చేస్తే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఏం చేస్తదంటే మనందరం ఆడియన్స్ ఉన్నామనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆడియన్, నువ్వు ఒకడు. లెట్స్ సే మన వీళ్ళందరూ ఒక నీకు నాకు కొనుక్కునే అలవాటు ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో. వీళ్ళిద్దరికీ లైక్ చేసే అలవాటు ఉంది. వీళ్ళు ముగ్గురికి ఎళ్లి ఒక బటన్ నొక్కి చూసి బయటకొచ్చే అలవాటు ఉంది. చూస్తారు కానీ కొనరు. నువ్వు బూస్ట్ చేసావంటే నీకు నాకు మనం కొనేటోళ్ళు మనం. లేకపోతే వాళ్ళు. మనకు చూపించదు. హ్మ్. వాళ్ళకి చూపిస్తది. ఎందుకంటే ఏం చేస్తాం వాడికేంది ఎంగేజ్‌మెంట్ రావాలి. బూస్ట్ చేస్తాం. ఎవరైతే లైక్‌లు కొడతారో వాళ్ళు చూపిస్తది. మనం ఏమనుకుంటాం ఏంటి లైక్‌లు వచ్చేస్తున్నాయి గానీ అసలు ఎవరు కొనట్లేదు అనుకుంటాం. ఎందుకంటే నువ్వు అదే ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చావు. సో, ఇన్‌స్ట్రక్షన్ కరెక్ట్‌గా ప్లాట్‌ఫార్మ్‌కి ఇవ్వాలి. అదే ఏజెన్సీస్ చేస్తాయి. ఏజెన్సీస్ ఎందుకు వస్తున్నాయి? నేను బూస్ట్ చేసేస్తున్నాను. చాలామందొచ్చి నేను బూస్ట్ చేసేస్తున్నానండి. నేను యాడ్స్ రన్ చేస్తున్నా అంటారు. నాయనా బూస్ట్ చేయడం అంటే యాడ్లు రన్ చేయడం కాదురా బాబు. ఫస్ట్ నువ్వు అది మర్చిపో. ఓకే. యాడ్స్ రన్ చేయడం అంటే ఫస్ట్ ఎళ్లి ప్లాట్‌ఫార్మ్‌లో పోయి యాడ్స్ ప్రోగ్రామ్ చేయడం కాదు. నీ ప్రొడక్ట్ ఏంటి? నీ ప్రైజింగ్ ఏంటి? నీ ఆఫర్ ఏంటి? నీ బెనిఫిట్స్ ఏంటి? నీ ఆడియన్స్ ఎవరు? తర్వాత నీ ఆడియన్స్ ఎక్కడున్నారు? హ్మ్. వాళ్ళకి ఏం కావాలి? ఓకే. ఇవన్నీ డిజైన్ చేసిన తర్వాత ఒక కరెక్ట్ ఆఫర్ క్రియేట్ చేసిన తర్వాత, దాన్ని తీసుకెళ్ళి ఒక రాకెట్ మీద పెట్టడానికి ఈ ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అన్నీ.
మార్కెటింగ్ సెట్ అవ్వకుండా అడ్వర్టైజ్ చేస్తావంటే ఏంది నువ్వు? నీ బ్రాండింగ్ సెట్ అవ్వలేదు, నీ మార్కెటింగ్ సెట్ అవ్వలేదు, నీకు ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ లేదు. అడ్వర్టైజ్ చేస్తాను, ఫేస్‌బుక్‌లో పెడతాను, డబ్బులు ఖర్చు పెడతాను. ఏడొస్తాయి డబ్బులు? జంపింగ్ స్టెప్స్. ఇఫ్ యూ జంపింగ్ స్టెప్స్ హౌ విల్ యూ విన్? సో, వన్ ఆఫ్ ద ప్రతి బిజినెస్ ఓనర్ స్టార్టింగ్‌లో చేసే మిస్టేక్ ఇదే. నేను ఇదే చేశా. నేను డిఫరెంట్ కాదు. నా యూమి అండ్ బోన్సాయి ఒక బూస్ట్ వచ్చిన బూస్ట్ పెట్టిన తర్వాత ఏంటి లైక్‌లు వస్తున్నాయి, నాకేం డబ్బులు రావట్లేదు అనుకున్నాను. తర్వాత ఐవ్ లెర్న్డ్ ఇట్. దెన్ అదే రూ. 1000తో నేను 50,000 సంపాదించాను. విత్ రైట్ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్. సో, నా పాయింట్ ఏంటంటే రూ. 1000తో కూడా చేసుకోవచ్చు. 1000 వదిలేయి. రూ. 500తో కూడా చేసుకోవచ్చు. ప్రీవియస్‌గా ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే మార్కెట్‌లో అప్పుడు తీసుకెళ్ళి ఒకప్పుడు అడ్వర్టైజ్ చేయాలంటే ఎక్కడ చేస్తాం? బిల్ బోర్డ్‌లో చేస్తాం. బయట. లేకపోతే టీవీలో చేస్తాం. అవును. అంతే అవే మీడియమ్స్. అవును. బిల్ బోర్డ్ చేయాలంటే మినిమమ్ ఒక మంత్‌కి ఎంత ఖర్చయితది మనకి సందీప్ బిల్ బోర్డ్‌కి? 40,000, 50,000 ఈజీగా ఈజీగా లేచిపోతాయి ఒక్క ఆడుతూ బిల్ బోర్డ్‌కి. పాడుతూ. వాడు కరెక్ట్‌గా మనకి పెట్టడానికి మళ్ళీ అవును. ఇన్‌స్టాలేషన్ అవన్నీ వేరు. అవి పక్కన పెట్టండి. ఒక టీవీలో యాడ్ చేయడానికి, యాడ్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఖర్చయితది మనకి? 3,00,000 మినిమమ్ 3,00,000 ఖర్చయితదా? మినిమమ్ 3,00,000 దాన్ని తీసుకెళ్ళి ఒకటి ఎయిర్ చేయడానికి ఎంత ఖర్చయితది? ఈజీగా మళ్ళీ 1,00,000, 1.5 లాక్ అవుతుంది. డిపెండ్స్ మినిమమ్ అది. ఓకే. నువ్వు పోయి తీసుకొని మళ్ళీ క్రికెట్ మ్యాచ్‌లో లేకపోతే మంచి సినిమా వచ్చినప్పుడు మంచి టీఆర్‌పీ ఛానెల్ ఎయ్యాలంటే నీకు అంతే నీ జోబులు ఖాళీ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఈ ప్లాట్‌ఫార్మ్స్ చేంజ్ చేసాయంటే ఏదైతే ఈ ప్లేయింగ్ ఫీల్డ్ ఉందో ఈ ప్లేయింగ్ ఫీల్డ్‌ని లెవెల్ చేసింది. హ్మ్. రూ. 100తో గూడా నీ రైట్ ఆడియన్స్ నువ్వు రీచ్ అవ్వచ్చు. నువ్వు టీవీలోనే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. న్యూస్ పేపర్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒక మ్యాగజైన్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒక బిల్ బోర్డ్ పెట్టాల్సిన అవసరం లేదు. రూ. 100తో నీ టార్గెట్ ఆడియన్స్ నువ్వు రీచ్ అవ్వచ్చు. సో, ఒక కోకో కోలాకి, ఒక ఇంటి దగ్గర ఉన్న కిరాణా స్టోర్‌కి రెండిటికి సేమ్ ఆపర్చునిటీ ఉంది. అవును. జస్ట్ ఎవరి ప్రొడక్ట్ బెటర్‌గా ఉంటే, వాళ్ళ ప్రొడక్ట్ రీచ్ అయితే, టేకర్స్ ఉంటే, గివర్స్ ఉన్నారు. ముందు ఆ ప్లాట్‌ఫార్మ్ లేదు. డిజిటల్ మార్కెటింగ్ హస్ క్రియేటెడ్ దట్ ప్లాట్‌ఫార్మ్. సేమ్ లెవెల్ ఫీల్డ్ క్రియేట్ చేసింది. సో, యూ ఆర్ కంపీటింగ్ విత్ కోకో కోలా. హ్మ్. బట్ వెన్ విల్ యూ లూజ్? కోకో కోలా కూడా రియలైజ్ అయ్యి, నేను కూడా డిజిటల్ మార్కెటింగ్ చేస్తా. నేను కూడా నా దగ్గర ఉన్న కోట్ల రూపాయలు పెడతా అన్నప్పుడు లూజ్ అయిపోతావు. సో, అందుకే ఎప్పుడైతే ఏదైతే కొత్త ప్లాట్‌ఫార్మ్ వచ్చిందో ఆ ప్లాట్‌ఫార్మ్‌లో దూకిపోవాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు రాలేదింకా. వాళ్ళకి ఇవి చాలా చిన్నవి. హ్మ్. వెంటనే ఎళ్లి దూకేసి మార్కెట్ క్యాప్చర్ చేసుకున్నామనుకో, ఎర్లీ కమర్స్ అడ్వాంటేజ్ ఉంటది. దట్ ఈస్ హౌ ఇదొక హ్యాక్. చిన్న బిజినెసెస్‌కి డీఐవై మార్కెటింగ్ టాక్టిక్స్ ఇవన్నీ అనుకుంటాం గదా! దీస్ ఆర్ ద హ్యాక్స్. వన్ థింగ్ ఈస్ బీ ఆన్ సోషల్ మీడియా. కంటెంట్ క్రియేట్ చేయండి. కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ మీ దగ్గర ఉన్న ఫోను పెట్టి వీడియో చేయండి. వీడియో పోయి రోజు పెట్టండి. మీరు చేసే ప్రతి పనిని డాక్యుమెంట్ చేయండి. బయట పెట్టండి. ఎవడు చూస్తాడురా బాబు నా మొహం అనుకుంటారు. చూస్తారు. చూసేటోళ్ళున్నారు. నచ్చేటోళ్ళున్నారు. నీ దగ్గరికొచ్చి కొనేటోళ్ళు కూడా ఉంటారు. ఫర్గెట్ అబౌట్ ఎవరు చూస్తాడా అని. చూస్తారు, కొంటారు. నమ్మండి. నేను చేశాను. నాకు వర్క్ అయింది. నా క్లయింట్స్ అందరూ చేశారు. వర్క్ అయింది. నువ్వు చేసావు. నీకు వర్క్ అవుతుంది. ప్రతి ఒక్కడు చేస్తాడు. వర్క్ అవుతుంది. నువ్వు చేయడానికి నీకు బద్ధకం అంతే. నీ మైండ్‌లో ఏదో 100 ఈక్వేషన్‌లు పెట్టుకొని నువ్వు చేయట్లేదు అంతే. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ యూ ఆర్ నాట్ డూయింగ్. ద మినిట్ యూ స్టార్ట్ క్రియేటింగ్ కాంటెంట్, ద మినిట్ యూ స్టార్ట్ పుట్టింగ్ యువర్ ఫేస్ ఔట్ ఇన్ ద మార్కెట్, దిస్ మినిట్ యువర్ బ్రాండ్ విల్ స్టార్ట్ గ్రోయింగ్. నువ్వు హ్మ్. చాయ్ బడ్డీ అయినా అవని, కిరాణా స్టోర్ అయినా అవని, లేకపోతే ఒక కొత్త ప్రొడక్ట్ క్రియేట్ చేస్తున్నావు అదైనా అవని. ఎనీథింగ్. నీ దృష్టిలో అంటే ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి గదా! సో, ఫ్రమ్ ఎ మార్కెటింగ్ ఏజెన్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మామూలుగా మీరు చూస్తుంటారు గదా! బిజినెస్ వాళ్ళు అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో అన్నీ పెట్టేసుకుంటూ వచ్చేస్తారు గదా! ఫేస్‌బుక్‌లో ఏం పెట్టాలి? ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం పెట్టాలి? ట్విట్టర్‌లో ఏం పెట్టాలి? ఇవాల్టి వరకు చాలా మందికి క్లారిటీ ఉండదు. ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ అసలు ఏ ప్లాట్‌ఫార్మ్‌ని ఎలా వాడాలి అసలు మామూలుగా? నేనొకటే అంటాను. స్టార్ట్ చేస్తున్నప్పుడు అన్నిట్లో ఏలుబెట్టకండ్రా. హ్మ్. ఒక్కదాని మీద ఫోకస్ చేయండి. హ్మ్. ఎలా ఫిగర్ ఔట్ చేయాలి? ఏది నా కరెక్ట్ థింగ్ అంటే నీ ఆడియన్స్ ఎక్కడున్నారు అనేది తెలుసుకొని దాని మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో క్రిప్టో అనేది చాలా ఫేమస్ అయింది. హ్మ్. హ్యూజ్. హ్యూజ్ అంటే హ్యూజ్. అదొక బబుల్లే. చాలా ఫేమస్ అయింది. క్రిప్టో ఫేమస్ అయినప్పుడు
మోస్ట్ యాక్టివ్గా ఉన్న ప్లాట్ఫామ్ వాజ్ ట్విట్టర్. ఇప్పుడు ఎక్స్ అయింది ట్విట్టర్. అలాంటి టైంలో నేను క్రిప్టో తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతా, ఇన్స్టాగ్రామ్లో పెడతా, లింక్డ్ఇన్లో పెడతా. లేదు, మోస్ట్ క్రిప్టో గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ ట్విట్టర్లో ఉన్నారు. నువ్వు ట్విట్టర్లో పోయి మార్కెట్ చేసుకుంటే నీ ప్రోడక్ట్ వర్క్ అవుతుంది. నీ ఆడియన్స్ ఎక్కడున్నారు అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. ద మినిట్ యూ సే నా ఆడియన్స్ అన్ని చోట్ల ఉన్నారు ఈజ్ వేర్ యు ఆర్ ఫెయిలింగ్. నీకు నీ ఆడియన్స్ గురించి తెలియదు. అన్ని చోట్ల ఉన్నారు అంటే నువ్వు అన్ని చోట్ల చేసావు, చెయ్యి, అన్నింటిలో చెయ్యి, నీకు ఎంత ఖర్చు అవుతుందో నేను చెప్తా. నువ్వు ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని, ట్విట్టర్లోని అన్నింటిలో చేస్తానంటే ప్రతిసారి నీ కాస్టింగ్ ట్రిపుల్ అవుతుంది. ఒక ప్లాట్ఫామ్ యాడ్ చేసిన ప్రతిసారి కాస్టింగ్ ట్రిపుల్ అవుతుంది. ఎందుకంటే దానికి ఆ ప్లాట్ఫామ్కి కావాల్సిన పద్ధతి వేరు, కంటెంట్ టైప్ వేరు, రిసోర్సెస్ వేరు, దాన్ని కస్టమైజ్ చేయాలి, దానికి కావాల్సిన ఫీడ్ చేయాలి. ఒక దాంట్లో చేసి అన్ని దాంట్లో పెడతానంటే ఏం అది కాదు. ఒక చైనీస్ వాడు ఉన్నాడు, ఒక జపనీస్ వాడు ఉన్నాడు, ఒక ఒక తెలుగోడు ఉన్నాడు, ఒక యూఎస్ఏ ఉన్నాడు. అందరు తీసుకెళ్ళి పప్పానం పెడతాను ఎడదంటాడు, వాట్ ఇస్ దస్ అంటాడు. రైట్? సో ఎవరికి కావాల్సింది అది పెట్టినప్పుడే ఇట్ విల్ వర్క్అవుట్. నీకు రిసోర్సెస్ ఉన్నప్పుడు 5 చెఫ్లు పెట్టుకో. 5 చెఫ్లు అందరికీ జపనీస్ ఫుడ్ పెడతాడు, చైనీస్ ఫుడ్ పెడతాడు, వీటికున్న ఎవరి ఫుడ్ వాళ్ళకి పెడతాడు. లేదు అందరినీ పప్పానం పెడతానంటే ఒకటి తిని మిగతా వాళ్ళందరూ బస్తుంటారు. నథింగ్ విల్ వర్క్అవుట్. యూ విల్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ బట్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్. ఎవ్రీడే 5 అన్నం చేస్తావు, ఒకటి మాత్రం తింటాడు, 4 అన్నం మిగిలిపోతే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయాలి. సో స్టార్ట్ విత్ వన్ ప్లాట్ఫామ్. నార్మల్గా నేను ఐ టెల్ యూ, నేను ఏ ప్లాట్ఫామ్ ఏ బ్రాండ్కి సరిపోతుందని చెప్పలేను, బికాస్ సో మెనీ బ్రాండ్స్. బట్ ఐ టెల్ యూ ద హైరార్కీ. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్. ట్విట్టర్, లింక్డ్ఇన్ ఒక లెవెల్లో ఉంటుంది. ఫేస్బుక్, కిందన ఈ మోజు, షేర్ చాట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ టైర్ 2 అప్లికేషన్స్ అవన్నీ కిందన. సో ప్రతి నీ బిజినెస్ దానిపైన ఎంత పెద్ద స్క్రీన్ ఉంటే అంత పెద్ద ప్రోడక్ట్ అమ్మచ్చు ఈజీగా. యూట్యూబ్ పైన సినిమా, సినిమా పైన ఇంకోటి, సినిమా పైన మన ఇండియాలో సినిమా పైన సినిమా అండ్ క్రికెట్ ఆర్ ద టాప్. సినిమా, సీరియల్స్, సినిమా, టీవీ, యూట్యూబ్ కిందన ఇన్స్టాగ్రామ్ కిందన లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్. ఇప్పుడు కైండ్ ఆఫ్ యూ కెన్ యాడ్ థ్రెడ్స్ ఆల్సో, బట్ అంత ప్లాట్ఫామ్ అంత క్రేజీగా అవ్వలేదు ఇంకా. దాని కిందన యూ హ్యావ్ ఫేస్బుక్, దాని కిందన యూ హ్యావ్ ట్విట్టర్, మోజ్, వాట్సాప్ ఇస్ ద డిఫరెంట్ ప్లాట్ఫామ్ అంటే ట్విట్టర్, ఇవన్నీ. సో దిస్ ఇస్ ద హైరార్కీ. సో చాలా వరకు యూట్యూబ్లో ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో అందరు ఇప్పుడు యూట్యూబ్ టీవీలో చూస్తున్నారు. చూస్తున్నప్పుడు వాళ్ళు యూట్యూబ్ని టీవీతో కంపేర్ చేసుకుంటారు. యూట్యూబ్కి ఏంటంటే ఎంట్రీ బ్యారియర్ కొంచెం ఉంది. ఎంట్రీ బ్యారియర్ అంటే వీడియో. నువ్వు వీడియో తీయగలిగితేనే నువ్వు యూట్యూబ్కి రాగలవు, లేకపోతే చేయలేవు. ఇన్స్టాగ్రామ్ అలా కాదు. ఇన్స్టాగ్రామ్ నువ్వు ఫోటో పెట్టినా కూడా ఇన్స్టాగ్రామ్లో రావచ్చు, ఫేస్బుక్ కూడా అంతే, ఇన్స్టాగ్రామ్ రావచ్చు. ఎంత బ్యారియర్ హయ్యర్ ఉంటే ఎంట్రీకి ప్లాట్ఫామ్ అంత ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. సో బ్రాండ్స్ కూడా తీసుకున్నారంటే చిన్న బ్రాండ్స్ ఇమేజెస్ మీద ఇన్వెస్ట్ చేయవచ్చు, ఫొటోస్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. వీడియో తీయాలంటే కొంచెం ఖర్చు అవుతుంది, రైట్? వాళ్ళ వీడియో యాడ్ చేయడానికి ఖర్చు అవుతుంది. సో అందుకే యూట్యూబ్ మీద రావడానికి కష్టపడతారు. సో ద ఫాస్టర్ యూ మూవ్ టు ద బిగ్గర్ ప్లాట్ఫామ్స్, ద ఫాస్టర్ ఇట్ విల్ వర్క్అవుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ బ్రాండ్ తీసుకున్నాం అంటే, జ్యువెలరీ బ్రాండ్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్స్టాగ్రామ్లో కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో రెఫరెన్సెస్ కోసం కన్జ్యూమ్ చేస్తారు. అక్కడ కూడా బయింగ్ పర్సన్, అక్కడ కూడా బయింగ్ బిహేవియర్ ఉంది. లేకపోతే యూట్యూబ్లో కన్జ్యూమ్ చేస్తారు. యూట్యూబ్లో ఏం కన్జ్యూమ్ చేస్తారు? ఇన్స్టాగ్రామ్లో కామర్స్ ఉంటాయి కదా, ఈ జ్యువెలరీ స్టోర్స్, చిన్న ప్రొడక్ట్స్ అవి కన్జ్యూమ్ చేస్తారు. నువ్వు ఒక 10 లక్షల హారం, లేకపోతే ఒక 8 లక్షల హారం, 10 లక్షల హారం పెట్టి ఇన్స్టాగ్రామ్లో యాడ్ పెట్టావంటే వర్కౌట్ అవ్వదు. మా మమ్మీ 10 నుంచి రాత్రి వరకు కూర్చొని యూట్యూబ్లో చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే మా 3 పిల్లలు యూఎస్లో ఉంటారు. అందరికీ మా మమ్మీ ఏంటంటే బయింగ్ మర్చెంట్. అందరేమో అక్క నాకు ఇది కావాలక్క, అక్క నాకు ఇది కావాలక్క అంటే మా అమ్మ కూర్చొని రీసెర్చ్ చేస్తుంది 10 నుంచి కూర్చొని, ఓకే ఇది అని. ఏం చేస్తున్నావమ్మా అంటే ఇలా స్పెక్స్ ఇలా పెట్టుకొని, ఏం చేస్తున్నావమ్మా పడుకొని చూసేస్తున్నావా అంటే, అరే మాట్లాడకు, నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను, యూట్యూబ్లో చూస్తున్నాను, వీడియోలు చూస్తున్నాను, ఇక్కడికి వెళ్ళాలి, సాటర్డే ఫ్రీగా పెట్టుకో అంటది. సాటర్డే ఎంత ప్లాన్గా ఉంటుందంటే
ఈ షాప్‌లో ఇవి దొరుకుతున్నాయి. ఈ షాప్‌లో ఇవి దొరుకుతున్నాయి. ఇవి దొరుకుతున్నాయి. ఇవి దొరుకుతున్నాయి. ఇక్కడికెళ్ళి టచ్ చేసి మా ఇంటికొచ్చేయాలంటది. నీ ప్లానింగ్ దండమ్మా అనుకుంటాం. బట్ ది థింగ్ ఈస్ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? బిజినెసెస్ చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? దే ఆర్ క్రియేటింగ్ ఎడ్యుకేషన్. ఇదే నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో పోయి చూసుకొనేరా అంటే ప్రొడక్ట్ ప్రైస్ బట్టి అందుకే ప్లాట్‌ఫార్మ్ చూస్ చేసుకోవాలి అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ చార్టర్డ్ అకౌంట్స్ తీసుకుందాం. చార్టర్డ్ అకౌంటెంట్స్ అయినా అవనియండి, అడ్వకేట్స్ అయినా అవనియండి. వాళ్ళు దే కాంట్ సాలిసిట్ బిజినెస్. అంటే వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్‌ని, వాళ్ళ సర్వీసెస్‌ని అడ్వర్టైజ్ చేయకూడదు. అలాంటప్పుడు ఎలా అమ్ముకుంటారు? సింపుల్. ఎడ్యుకేట్ చేయొచ్చు. అడ్వర్టైజ్ చేయకూడదు. రైట్? ఎక్కడ ఎడ్యుకేట్ చేస్తున్నారు? ఇన్‌స్టాగ్రామ్‌లో ఎడ్యుకేట్ చేయొచ్చు. యూట్యూబ్‌లో ఎడ్యుకేట్ చేయొచ్చు. రైట్? ఎక్ లేకపోతే ఇంకెక్కడ ఎడ్యుకేట్ చేయొచ్చు? లింక్డ్ఇన్‌లో ఎడ్యుకేట్ చేయొచ్చు. లింక్డ్ఇన్‌లో ఎడ్యుకేట్ చేస్తే ఎవరుంటారు? బిజినెస్ ఓనర్స్ ఉంటారు. ఒకవేళ నువ్వు రాయడం బారేసావనుకో లింక్డ్ఇన్‌లో చెయ్యి. బాగా మాట్లాడగలిగావనుకో యూట్యూబ్‌లో చెయ్యి. దాన్ని కొంచెం కట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టు. యూ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్. బట్ చూస్ వన్, స్టార్ట్ వన్. దిస్ ఈస్ వాట్ ఐ టెల్ ఎనీవన్. ఏదో ఒకటి చేయండి గానీ తొందరగా చేయండి. ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉండకండి. ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం హిస్టరీలో వి హావ్ దిస్ ఇస్ ద పీరియడ్ వేర్ డూయింగ్ కాంటెంట్ ఇస్ ద ఈజియెస్ట్. ఒకప్పుడు ఒక కెమెరా క్రూ, ఒక కెమెరాలు, లైట్లు, ఫలానా ఢింకానా. ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేసి కెమెరా ఆన్ హ్యాపీగా చేస్తుంటే మనం సినిమా హీరోలో కనిపిస్తున్నాం. ఇంకేం కావాలి? ఆడియో సెట్, వీడియో సెట్ ఫోన్‌లోనే ఒక యాప్ ఉంటది. ఇన్‌షాట్ అనే యాప్. అందులో టక 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 ఎడిట్ చేసేయొచ్చు. క్లిక్ చేస్తే సబ్‌టైటిల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకేం కావాలి నీకేంటి? వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ దిస్? చెయ్. చేసి పెట్టు ఎక్కడ కూడా పెట్టు. నెక్స్ట్ డే ఐ వాస్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్. వాడేదో అమెజాన్‌లో ఏదో కొడితే గూగుల్‌లో అదే కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అదే కనిపిస్తుంది. ఫేస్‌బుక్‌లో అదే కనిపిస్తుంది. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అబ్బా! ఏంట్రా బాబు ఎక్కడికెళ్ళినా ఈ యాడ్సే వస్తున్నాయి. నాకు చిరాకొస్తుంది అనే ఒక ఫీలింగ్ ఒక కన్స్యూమర్‌కి వచ్చేస్తుంది కదా! అసలు వాట్ ఈస్ దిస్? బిహైండ్ ఏం జరుగుతది? ఒక యాడ్ అసలు ఎక్కడో అమెజాన్‌లో చూస్తే నేను హౌ ఇస్ ఇట్ కమింగ్ టు ఇన్‌స్టాగ్రామ్? హౌ ఇస్ ఇట్ కమింగ్ టు మై యూట్యూబ్? అసల నాకు కూడా అర్థం కాదు సందీప్. అసలు అందరూ అంటారు కదా! చిరాకొస్తుందని. నన్ను అడిగితే నా జీవితం ఈజీ అయితుందిరా భయ్. నేను పోయి నాకొకటి కొనాలి. నేను సెర్చ్ చేశా. ప్రపంచంలోని యాడ్‌లు నాకు కనిపిస్తాయి. ఇంకేం కావాలి నాకు? బెస్ట్ ఆఫర్ చూసుకుంటా అన్ని నా కళ్ళ ముందుంటాయి. ఇంట్లోంచి కదలకుండా నేను హ్యాపీగా కొనేసుకుంటున్నా. ఇంకేం కావాలి? ఇట్స్ ఎ హ్యాక్ క్లియర్‌లీ స్పీకింగ్. రైట్? సో, ఐ థింక్ కన్స్యూమర్‌కి దిస్ ఇస్ ద గోల్డెన్ పీరియడ్. రైట్? అన్నీ ఇంక వాడు ఒకటి సెర్చ్ చేస్తే వాడు ఎక్కడికి వెళ్ళకుండా అన్నీ వాడి దగ్గరికొస్తున్నాయి. సో, ఐ థింక్ ఇట్స్ గ్రేట్. ఎలా అవుతది అన్నది వెరీ, వెరీ సింపుల్. మనం ఏమనుకుంటాం, మనం అదే సెర్చ్ చేస్తున్నాం ఒక ప్లాట్‌ఫార్మ్ అమెజాన్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అవన్నీ సెపరేట్ కమ్యూనికేట్ చేసుకోవాలనుకుంటాం. ప్రైవసీ అన్నది ఈ కాలంలో ఒక బూతు. డేటా ప్రైవసీ అన్నది ఇట్స్ ఎ ఫసాడ్. ఫసాడ్ అంటే అదొక ఏందంటే లైక్ ఎర్లీ మార్నింగ్ లెగిసినప్పుడు కళ్ళ ముందు మనకి మొత్తం మబ్బు అదేంటిది ఫాగ్ కమ్మేసి ఉంటాయి కదా! కళ్ళ ముందు ఏం కనిపించదు కదా! ఇట్స్ లైక్ థట్. ఇట్స్ ఎ ఆర్టిఫిషియల్ వాల్ అన్నట్టు. రైట్? ఇట్ ఈస్ యూజ్‌లెస్. ప్రతి ఓడి డేటా ప్రతి ఓడికి వెళ్తుంది. ప్లాట్‌ఫార్మ్స్ కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఎందుకు అంటే వెరీ, వెరీ సింపుల్. నువ్వు గూగుల్‌లోకి పోయి షూస్ కావాలని కొడతావు. అక్కడ నీకు ఒక 15 లిస్టింగ్స్ వస్తాయి. ఏదో ఒక వెబ్‌సైట్‌లోకెళ్తావు. వెబ్‌సైట్‌కెళ్ళి అక్కడున్న షూస్‌ని ఇలా స్క్రోల్ చేస్తావు. ఒకటి ఓపెన్ చేస్తావు. ప్రైస్ చూస్తావు. ఇది చూస్తావు, అది చూస్తావు, మెటీరియల్ చూస్తావు. షిప్పింగ్ డేట్ చూస్తావు. ఇది నీకు నచ్చలేదు. ఇంకో మోడల్ చూస్తావు. ఇంకో మోడల్ చూస్తావు. నువ్వేమనుకుంటావు? నేను గూగుల్ నుంచి వచ్చా కదా! అనుకుంటావు. పైన ఫేస్‌బుక్ ట్రాకింగ్ కూడా ఉంటది. సో, ఇవన్నీ చేసిన యాక్షన్స్ ఫేస్‌బుక్ అర్థమైపోద్ది. ఆహా! వీడు వచ్చి 10 వెరైటీస్ చూస్తున్నాడు అంటే వీడికి కొంచెం కొనే ఉంది. కెపాసిటీ ఉంది అని. కొనే కెపాసిటీ ఉంది. ఇప్పుడు గోకించుకునే కెపాసిటీ ఉంది. పోయి గోకుదాం అని చెప్పి నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళిన వెంటనే వాడు చూపిస్తాడు నీకు. హే! యూ హావ్ చెక్ దిస్ ఔట్. గెట్ దిస్ ఎట్ 30% ఆఫ్ విత్ BMC 30 కూపన్ అంటాడు. ఇందాక చూసిన దానికి నాకు 30% ఆఫ్ వచ్చేస్తుందా? అనుకోని క్లిక్ చేసేసి కొనేస్తావు. రైట్? అది నీకు వర్కౌట్ అవ్వలేదనుకో నీకేం కావాలి?
ఎండ్ ఆఫ్ ద డే ఇన్‌స్టాగ్రామ్ లైక్ ప్లాట్‌ఫార్మ్. ఇన్‌స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా, ఫేస్‌బుక్ అయినా. ప్లాట్‌ఫార్మ్ ఒకటి. వాడుతున్నాడు ఒకడు. అడ్వర్టైజర్ ఒకడు. ఈ ముగ్గురు ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రయాంగిల్‌లో ఉంటారు ఎప్పుడు చూసినా. ఓకే. వీడికి ఈడు కావాలి, ఈడికి ఈడు కావాలి. ఇన్‌స్టాగ్రామ్‌కి ఏం కావాలి? ఎంతసేపు నా యూజర్స్ నా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటే అన్ని సార్లు నేను యాడ్స్ చూపిస్తాను. ఎన్ని సార్లు నేను యాడ్స్ చూపిస్తే నాకు అంత డబ్బులొస్తాయి. దట్ ఈస్ వాట్ ద ప్లాట్‌ఫార్మ్ అండర్‌స్టాండ్స్. వీడికేం కావాలి? నాకు కావాల్సింది నాకు దొరికేస్తే చాలురా బాబు. అది ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో అయినా అవ్వని, లేకపోతే నాకు కావాల్సిన షో అయినా అవ్వని. అడ్వర్టైజర్‌కి ఏం కావాలి? నా రైట్ ఆడియన్స్‌కి నేను రైట్ టైమ్‌లో కనిపిస్తే చాలురా బాబు. సో, ఈ 3 సింక్‌లో ఉంటాయి. అట్‌లీస్ట్ సింక్‌లో ఉండాలి. ద మినిట్ ఇట్ ఈస్ ఇన్ సింక్, ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఔట్ ఫర్ ఎవ్రీవన్. అడ్వర్టైజర్స్ అయినా అవ్వని. అడ్వర్టైజర్స్ చేయాల్సిన పని ఏంటి? ఈ 3 సింక్‌లో మెయింటైన్ చేయాలి. ఇది అడ్వర్టైజర్ చేసే పని. ఈ ఫేస్‌బుక్ యాడ్స్ అయినా చేసేటోళ్ళ పని ఏంటంటే ఇది. ప్రొడక్ట్ కూడా, ఆఫర్ కూడా, ఇమేజెస్ కూడా, ప్రెజెంటేషన్ కూడా ప్లాట్‌ఫార్మ్‌కి నచ్చినట్టు, ప్లాట్‌ఫార్మ్‌లో యూజర్స్‌కి నచ్చినట్టు చేసినట్టయితే ఈ 3 మెంబర్స్ సింక్‌లో ఉంటారు. లేకపోతే నైకీ సింబల్‌లో వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఇంకోడిని ఎత్తుకుంటారు. ఇంకో అడ్వర్టైజర్‌ని ఎత్తుకుంటారు. రైట్? సో, దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇట్స్ ఎన్ ఆల్గరిథమ్. ఎవ్రీవన్ నోస్ వాట్ ఎవ్రీవన్ ఎల్స్ ఈస్ డూయింగ్. సో, నేనేంటి నేను నా వైఫ్‌తో కూర్చొని నేను గోవా ట్రిప్‌కెళ్దాం రా అంటే రేపటి నుంచి యాడ్స్ కనిపించేస్తున్నాయి. దిస్ ఈస్ నాట్ ప్రైవసీ. ప్రైవసీ ఈస్ ఎ మిత్. బట్ ఐ డోంట్ కంప్లెయిన్. కంప్లెయిన్ ఎందుకు చేస్తున్నావు? నీకు కావాల్సింది నీకు వచ్చేస్తుంది కదా! నీకు గోవా ట్రిప్ అన్నావు. నీకు 15 గోవా ప్యాకేజీలు నీ కళ్ళ ముందు ఉంటున్నాయి. కావాల్సింది చూస్ చేసుకో. వెళ్లి వచ్చేసేయి. చిల్ అవ్వు. దిస్ ఈస్ సంథింగ్ ఐ కన్సిస్టెంట్‌లీ డూ. నాకేమైనా కావాలంటే వెంటనే సెర్చ్ చేసి వదిలేస్తానండి. యాడ్స్ వస్తుంటాయి. కొంటాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. దిస్ ఈస్ వాట్ ఐ డూ. సేమ్ యాస్ మీ. బట్ అంటే ఫ్రమ్ అదర్ పర్స్పెక్టివ్ ఇప్పుడు డిజిటల్ లెవెల్‌లో కొన్ని ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో సమ్ రిక్వైర్స్ అ ఫిజికల్ టచ్. ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెల్లరీ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకో. రైట్. ఆడవాళ్ళు జ్యువెల్లరీ చూసి అది మళ్ళీ తీసుకెళ్ళి షాప్‌కెళ్ళి కొంటారు కదా! హ్మ్. డూ యూ థింక్ ఇఫ్ ఈస్ దేర్ ఎనీ టెక్నాలజీ వాళ్ళకి అక్కడికక్కడే ఆ లుక్ అండ్ ఫీల్ అర్థమయ్యే విధంగా వచ్చేది వస్తదా? యాహ్! ఏఆర్ అండ్ వీఆర్ టెక్నాలజీ. దట్ ఈస్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఫేస్‌బుక్ అయినా అవనియండి, యూట్యూబ్ అయినా అవనియండి, గూగుల్ అయినా అవనియండి. ఇప్పుడు కొంచెం డైవర్ట్ ఏఐ అంటున్నారు గానీ, ఒక 2 ఏళ్ల బ్యాక్ అందరూ ఏఆర్, వీఆర్ మీద పడ్డారు. ఏఆర్, వీఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. జస్ట్ నీ ఫోన్‌ని నువ్వు ఇలా అంటే నీ ఫోన్‌లో ఇట్ విల్ షో యూ హౌ ఇట్ విల్ లుక్ ఆన్ యూ. లేకపోతే వర్చువల్ రియాలిటీ ఏంటంటే ఇట్స్ ఎ ప్రొజెక్షన్. నువ్వు దాంట్లో వెళ్లి యూ కెన్ ప్లే. నువ్వు ఒక సెట్ పెట్టుకుంటే ఆ సెట్‌లో నువ్వు ఏదో ఒక డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్నట్టు అనిపిస్తది. రైట్? యూ కెన్ స్టార్ట్ వర్క్. నువ్వు వీఆర్‌లో ఏంటంటే నువ్వు పోయి కల్కి వరల్డ్‌లో నువ్వు నువ్వు బతకచ్చు. అట్లాంటి రియాలిటీ. సో, ఆహ్, టచ్ అండ్ ఫీల్ ఎట్లా గ్రాబ్ చేస్తామన్నది ఇట్స్ నాట్ క్రాక్డ్ యెట్. బట్ ఎక్స్‌పీరియన్స్ అన్నది ఇట్ ఈస్ క్రాకబుల్. ఇట్స్ ఈజిలీ క్రాకబుల్ విత్ ఏఆర్ అండ్ వీఆర్ విచ్ ఈస్ కమింగ్ ఆన్. బట్ దట్ బీయింగ్ సెడ్ మెల్లిగా పీపుల్‌కి టచ్ అండ్ ఫీల్ ఎందుకు కావాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీరలు కొంటున్నాను అనుకో. చీరలు. చీరలు కొంటున్నప్పుడు అరే! నేను యేసుకుంటే గాని కొనలేనురా అని ఉంటారు. కొంతమంది నేను చూసి కొనేస్తాననుకుంటారు. నాతోనే నేను నా ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను బట్టలు ఆన్‌లైన్ కొనను. ఐ కాంట్ డూ ఇట్. ఐ కాంట్ డూ ఇట్. ఇట్స్ ఎ పర్సనల్ ప్రిఫరెన్స్. నేనెళ్లి బట్టల షాప్‌లోకి పోయి ఒక 2 గంటలు వేస్ట్ చేసి, టైమ్ వేస్ట్ చేసి నాకు హ్యాపీనెస్ వస్తది. నాకు అదొక స్ట్రెస్ రిలీఫ్. ఎళ్లి నేను ట్రై చేసుకొని నాకు ఫిట్టింగ్ సరిపోతుందా? లేదా? అని చూసుకొని నేను కొంటాను. నా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి రోజుకి 3, 4 పార్సెల్‌లు వస్తూనే ఉంటాయి. ఏంట్రా అంటే, నాన్న రిటర్న్ ఇచ్చేస్తారా? అంటది. అంటే ఆమెకంత ఓపిక ఉంది. సో, ఇట్స్ ఎ పర్సనల్ ప్రిఫరెన్స్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నాలాంటోళ్ళు తగ్గిపోతారు. ఆలాంటోళ్ళే పెరుగుతూ ఉంటారు. ప్రొడక్ట్స్ కూడా ఏవైతే టచ్ అండ్ ఫీల్ అంటున్నారో తగ్గిపోతది. ఎందుకంటే కంపెనీస్ ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ డిక్రీజింగ్ ద రిస్క్ దే హావ్. ఇప్పుడు లెన్స్ కార్డ్ తీసుకున్నావు అనుకో. లెన్స్ కార్డ్ నువ్వు ఏం చెప్తది? ఇఫ్ నీకు నచ్చకపోతే వెనక్కి పంపించేయి అంటది. ట్రై ఇట్ ఆన్ ట్రై అదర్‌వైస్ ఇట్ ఆన్ వెనక్కి పంపించేయి అంటది. జ్యువెల్లరీ స్టోర్సే ఇప్పుడు. సార్ మీకు నచ్చిందంటే చెప్పండి. నేను ఇంటికి పంపిస్తా. మొత్తం సెట్ పట్టుకొని పంపిస్తా మీకు. ట్రై చేసి మీకు పంపించను. అవ్వకపోతే వెనక్కి పంపించేయండి అంటున్నారు.
ఇట్స్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫ్యాక్టర్ ఏంటంటే టచ్ అండ్ ఫీల్ కావాలి ఇవన్నీ తొక్క. రిస్క్. నాకు వర్కౌట్ అవుద్దా లేదా అన్నది రిస్క్. ఆ రిస్క్ గాని నువ్వు మిటిగేట్ చేసావంటే ఇట్ విల్ హ్యాపెన్. ఎవరు చేయగలరు? ప్లాట్‌ఫార్మ్సే చేయగలవా అంటే వాళ్ళు ఒక లెవెల్ వరకు పట్టుకొస్తారు. బట్ కంప్లీట్‌గా చేయగలిగేదంటే కంపెనీస్. కంపెనీస్ ఆ రిస్క్‌ని మిటిగేట్ చేయగలిగారంటే విల్ బి డన్. దే ఆర్ డూయింగ్ ఇట్. దే ఆర్ డూయింగ్ బ్యూటిఫుల్ జాబ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. లైక్ వి ఆర్ ఎట్ ఎ గోల్డెన్ ఏజ్. ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరితో కంపీట్ చేసుకుంటూనే ఉంటున్నాడు. ఆళ్ళు కొట్టుకుంటే మనం బాగుపడినట్టు అట్లుంది సిట్యుయేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ చేసుకో, జొమాటో చేసుకో. అదే లైక్ అదే సేమ్ రెస్టారెంట్ స్విగ్గీలో చేస్తావు, జొమాటోలో చేస్తావు. దేనికి తక్కువనే దానిలో ఇస్తాం. ఐ డోంట్ కేర్. ఇప్పుడు క్యాబ్ తీసుకున్నాం అనుకో, ర్యాపిడో చూస్తా, లేకపోతే ర్యాపిడో చూస్తా, లేకపోతే ఊబర్ చూస్తా, లేదా ఓలా చూస్తా. దేంట్లో ఏది తక్కువనో అది తీసుకుంటా. ఐ డోంట్ కేర్. దీంట్లో ఆఫర్ ఇస్తే దీనికెళ్తాను. బ్రాండ్ లాయల్టీ అన్నది ఇట్స్ ఏ ఆల్ టైమ్ లో ఫర్ కన్స్యూమర్ గూడ్స్. డే టు డే యాక్టివిటీ, డైలీ యాక్టివిటీస్ కన్స్యూమర్ గూడ్స్‌కి బ్రాండ్ లాయల్టీ అన్నది ఇట్స్ జోక్. నాకు దిస్ పాయింట్ ఆఫ్ ఏది టైమ్. తక్కువ వస్తే అది వెళ్ళిపోతుంది. ఇండియా అన్నది ఒక ఎప్పుడు ఫ్యూచర్‌లో గూడా ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. అది మన బ్లడ్‌లోంచి తీయాలి అంటే ఇంకొక 10 జనరేషన్‌లు పోవాలి. ఎంత వెస్టర్నైజ్ అయినా కూడా నీకు బాడీలో ఆ! ఉంటది. మైలేజ్ అన్నా మైలేజ్ కిतना देता అన్నది ఉంది. నువ్వు బీఎండబ్ల్యూ కార్ కొంటున్నప్పుడు వెళ్ళినా కూడా నువ్వు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎప్పటికైనా బాగా పెద్దోడయ్యి బీఎండబ్ల్యూ కార్ వాడు అడుగుతాడు. అంతా ఓకే మైలేజ్ ఎంత సార్ రైట్. బికాజ్ బ్లడ్‌లో ఉంది మనకి. వి నీడ్ దట్. వి ఆర్ ఎ వాల్యూ సెన్సిటివ్ మార్కెట్. వి ఆర్ ఎ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. మనము ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ ప్రైస్‌కి మాక్సిమం వాల్యూ లాగడానికి ట్రై చేస్తాం. ఇట్స్ ఆల్వేస్ బీన్ ద కేస్. సో దట్ వోంట్ చేంజ్. అలాంటి మార్కెట్‌కి మనం రిస్క్ తగ్గిస్తే ఇంకే ట్రేడ్ అన్నది ఘోరంగా ఫ్లో అవుతుంది. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను వి వర్ టాకింగ్ టు వన్ ఆఫ్ అవర్ క్లయింట్ అనమాట. వీఆర్ క్రియేటింగ్ ఎ బ్రాండ్. సో ఆయన అడిగా నార్మల్‌గా దే హ్యావ్ ఫ్యాబులస్ షాపింగ్ మాల్స్. మంచి మంచి షాపింగ్ మాల్స్, మంచి మంచి రిటైల్ అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు అండర్‌స్టాండ్ హౌ షాపింగ్ మాల్స్ వర్క్ అనమాట. నేను ఇదే క్వెషన్ ఆయన్ని అడిగాను. సార్ ద డిజిటల్ ఇస్ బూమింగ్ కదా! హౌ మచ్ డు యూ థింక్ జనాలు వచ్చి షాపింగ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారని అడిగితే సేమ్ మీరు చెప్పిందే చెప్పాడు. తనేమన్నారంటే షాపింగ్ ఈజ్ అన్ ఎక్స్‌పీరియన్స్. అవును. కొంతమందికి బట్టలు యేసుకొని, ఫిట్ చూసి, అద్దంలో నుంచొని, దిగిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయ్యి కొనేవాళ్ళు ఉంటారు. అవును. కొంతమంది చూసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆయన చెప్పిన అనాలిసిస్ ఏంటంటే డిజిటల్‌గా రెవెన్యూ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ బ్రాండ్ కదా! ఇప్పుడు నాకేమనిపించిందంటే ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు క్లయింట్స్‌కి చేస్తున్నారు కదా! హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఎర్నింగ్ మనీ జస్ట్ ఒక పోస్టర్ పెడితే మనీ వచ్చేస్తదనే ఒక ధీమాతో ఎంతమంది ఉన్నారు ఇంకా? వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు ధీమాలో. మంచి వాళ్ళకేంటంటే ఒక 2, 3 పోస్టులు పెడితే రియాలిటీలో వస్తారు. కొంతమందున్నాయి. కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము 'శ్రీ మురుగన్ ఘీ' అని చెప్పి ఒకళ్ళతో వర్క్ చేసాం. వాళ్ళు మాతో వెబ్‌సైట్ చేపించుకున్నారు. మేము అడిగాం. చూడండి మీరు వెబ్‌సైట్ చేపించుకున్నారు గదా! వెబ్‌సైట్ ఒకటి చేయించుకుంటే ఏం వర్కౌట్ అవుతుంది మీకు? ట్రాఫిక్ కూడా కావాలి కదా మీకు. ఎవరైనా వచ్చి చూడాలి కదా వెబ్‌సైట్‌ని. మరి మార్కెటింగ్ కూడా చేస్తారా అంటే అవసరమేనా? నాకు అర్థం కాలే. ఏంది ఇలా ఉన్నారు? సర్లే ఓల్డ్ స్కూల్ కదా! జస్ట్ ఒక వెబ్ మాకు యాక్సెస్ ఉంది. ఒకసారి వాళ్ళేదో ఒక రోజు వివేక్ ఇలా అయింది కొంచెం ఒకసారి చూడండి అంటే మేము చూసాం బ్యాక్ ఎండ్‌లో. మేము వెబ్‌సైట్ చేసి కరెక్ట్‌గా ఒక 2 ½ వీక్స్ అయింది. హ్మ్. 2 ½ వీక్స్‌లో వాళ్ళు 37,00,000 బిజినెస్ చేశారు. ఏంటంటే ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు. ఆల్రెడీ హ్మ్. రిలేషన్‌షిప్ డెవలప్ అయ్యింది. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఈ వెబ్‌సైట్ క్రియేట్ చేసి వాళ్ళ జీవితాన్ని ఈజీ చేశారు. హ్మ్. రైట్. సో, మార్కెటింగ్ అన్నది ఇట్ డజంట్ ఆల్వేస్ నీడ్ టు బి సమ్‌వేర్ వేర్ లైక్ ఏదో నేను ఫేస్‌బుక్‌లో యాడ్ పెడుతున్నాను, ఇక్కడ యాడ్ పెడుతున్నాను, అక్కడ పెడుతున్నాను కాదు. నీకు కస్టమర్స్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌ని ఎంత సీమ్‌లెస్‌గా చేస్తావు, ద మోర్ సీమ్‌లెస్ యూ డూ, ద మోర్ సీమ్‌లెస్ ద బ్రాండ్ డస్, ద మోర్ పీపుల్ విల్ స్టిక్ విత్ ద బ్రాండ్. లేకపోతే జెప్టోలో వేరే ఉంది. సర్లే మురళి కాకపోతే అన్నయ్యకి ఆడ పోతా. జెప్టోలో వస్తుంది నాకు 2 రోజుల్లో. సో, బ్రాండ్స్ హావ్ టు ప్లే దట్ గేమ్. So that is what I believe and that is what I'm understanding also.
చాలామంది ఆహ్, నేను ఒక పోస్టర్ పెడతాను అయిపోద్ది అనుకున్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అవుతది కూడా ఏమో. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రిలేషన్‌షిప్స్ వాళ్ళు ఏలేలుగా ఉన్నాయేమో. రిలేషన్‌షిప్ డెవలప్ చేసుకుంటున్నారు. వాళ్ళు సీరియస్‌గా క్రియేట్ చేసుకుంటున్నారు. కొంతమంది ఏం లేకుండా నేను దివాళీకి ఒక పోస్టర్ పెడతా, దసరాకి ఒక పోస్టర్ పెడతా, నా డిజిటల్ మార్కెటింగ్ ప్రెజెన్స్ ఇంతే అనుకున్నోళ్ళు రామ్ రామ్ సత్య. అంతే. అండ్ నాకేమనిపించిద్దంటే అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ చిన్న చిన్న బిజినెసెస్ కూడా నువ్వన్నట్టు ఒక కెమెరా పట్టుకొని వాళ్ళు చెప్పుకుంటా కూడా రావచ్చు. అయి పెట్టొచ్చు. బట్ ఎందుకు చేయరో నాకు తెలీదు. బికాస్ హ్యూమన్ నీడ్స్ దట్ కనెక్షన్. ఒక హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షనే కదా బ్రాండ్ ఎంగేజ్‌మెంట్ చేసేది అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇంత తెలిసినా గూడా జనాలు ఎందుకు వాళ్ళ ఓన్ ఇన్‌స్టాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్స్ సేల్స్ చేసేవాళ్ళున్నారు. ఫ్యాబులస్ జాబ్. ల్యాప్‌టాప్ చూపిచ్చి 12,000 ల్యాప్‌టాప్ నా దగ్గర 100 ఉన్నాయంటే గంటలో అమ్మేస్తున్నారు. అవును. పోస్టర్ పెట్టేవాడికి వీడికి తేడా అదే కదా! ఇది తెలిసినప్పుడు కూడా మన బిజినెస్‌లో అదెందుకు ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం? నేనొకసారి ఒక వీడియో బూట్ క్యాంప్ రన్ చేశాను. నాకు కూడా సేమ్ క్వెషన్ వచ్చిందన్నమాట. నేను ఏంటి అందరూ ఒక ఒక ఇమేజ్‌కి, ఒక వీడియోకి ఏం డిఫరెన్స్ ఏంటంటే, ఇమేజ్ అనేది ఒక ఫ్రేము. వీడియో హ్మ్. అన్నది 100 ఫ్రేమ్‌లు. హ్మ్. రైట్? సో, నీకదే రియల్ ఎస్టేట్ ఉంది. నీకు 100 ఫ్రేమ్‌లు చెప్పే ఆపర్చునిటీ ఉన్నప్పుడు నువ్వు ఒక ఫ్రేమ్ ఎందుకు చేస్తున్నావు? రైట్? నీకు 100 సెకండ్స్ నేను అటెన్షన్ గ్రాబ్ చేశాననే ఆపర్చునిటీ ఉన్నప్పుడు నేను 1 సెకండ్‌లో ఎందుకు వదిలేస్తున్నావు వాడిని? ఎక్కువ సేపు హోల్డ్ చేయొచ్చు కదా! అని చెప్పి ఒక వీడియో బూట్ క్యాంప్ రన్ చేశా. హ్మ్. పిలిచా. నాకు తెలిసిన వాళ్ళందరిని పిలిచి, నేను నేర్పిస్తాను మీకు వీడియోస్ చేయడం. చేయండి. నెక్స్ట్ 1 వీక్‌లో మళ్ళీ కలుద్దాము. మళ్ళీ హెల్ప్ చేస్తా అన్నాను. మాక్సిమం పీపుల్ ఎందుకు మానేసారో తెలుసా? గెస్ చెయి. ఇబ్బంది పడ్డారా? ఏమి ఇబ్బంది పడి ఉంటారు? వీడియో ముందు ఉండటానికి. ఇంకా మనకెందుకులే చాలామంది కంఫర్టబుల్ ఇంపార్టెన్స్. కంఫర్టబుల్ అయిపోయారు. హ్మ్. వన్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, నేను చూడడానికి బాగుంటాను లేదా? నేను నచ్చుతానా లేదా? అరే! మనం సినిమా హీరోలం కామురా! మనం డాన్స్‌లు ఎయట్లేదు. వి ఆర్ నాట్ సపోజ్డ్ టు బి వి ఆర్ నాట్ ఎక్స్‌పెక్టెడ్ టు బి ప్రెటీ. హ్మ్. వాట్ వి ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు డూ? వి ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు గివ్ వాల్యూ. వాల్యూ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కప్ అమ్ముతున్నాను అంటే, ఈ కప్పు నాకు లైఫ్ ఎలా ఈజీ చేస్తది అని నేను చెప్పాలి. ఒకప్పుడు ఏం చేసేవారు? ఒక కత్రినా కైఫ్‌ని పెట్టి కప్పులో నుంచోబెట్టి హ్మ్. కొనిపించేవారు. ఇప్పుడు అదంతా అవసరం లేదు. ఆడియన్స్ ఆర్ బికమింగ్ స్మార్టర్. దే యాక్చువల్లీ వాంట్ స్టఫ్. లైక్ రియల్ స్టఫ్. నాట్ జస్ట్ లైక్ ప్రెటీ ఫేస్ జస్ట్ హోల్డింగ్ థింగ్స్. దీనివల్ల నాకేంటి లాభం? మార్కెట్‌లో ఇలాంటి 100 ఉన్నాయి. నేను నీ నుంచి ఎందుకు కొనాలి? నువ్వే నాకెందుకు రైట్ పర్సన్. నాకు నీతో కనెక్షన్ కావాలి. కనెక్షన్ కావాలంటే నీ స్టోరీ చెప్పాలి. స్టోరీ చెప్పాలి అంటే నువ్వు వీడియోలో పెట్టాలి. వీడియో పెట్టాలి అంటే బయట పడాల్సిందే. దీంట్లో ఎక్కడైనా నేను చూడడానికి బాగాలేదని వచ్చిందా? అందరికి ఒక మైండ్ బ్లాక్. ద మినిట్ యూ స్టార్ట్ మేకింగ్ వీడియోస్, ఎప్పుడైతే నీ బిజినెస్‌కి నువ్వు వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తావో, అప్పటినుంచి నీ బిజినెస్ ఎక్స్‌పోనెన్షియల్ గ్రో అవ్వడం మొదలవుతది. ఆ ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ అన్నది నీకు ఫస్ట్ మంత్‌లో కనిపించకపోవచ్చు. సెకండ్ మంత్‌లో కనిపించకపోవచ్చు. ఏదో రోజు ట్రిగ్గర్ అవుతది. ట్రిగ్గర్ అయినప్పుడు అసలు ఏంట్రా బాబు ఇది అనిపిస్తుంది నీకు. బట్ అన్నిటికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టార్ట్ చేయడం. స్టార్ట్ చేయండి. స్టార్ట్. జస్ట్ స్టార్ట్. నేను నా ఫస్ట్ వీడియో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో 4:00 లెగిచి బాల్కనీలోకెళ్ళి ఇలా వీడియో పెట్టుకొని చీకటిగా స్టార్ట్ చేశా. అది నేను చెయ్యకపోయి ఉంటే ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుతునేవాడిని కాదు. ఇలా సెట్‌లో నువ్వు నాతో ఇంటర్వ్యూ చేస్తుండేవాడివి. రైట్. సో, ఐ థింక్ బిగ్గెస్ట్ థింగ్ ఈస్ జస్ట్ స్టార్ట్. ఎక్కువ ఆలోచించకండి. ఎవ్వరు నో వన్ వాంట్స్ పర్ఫెక్షన్. నీ కస్టమర్‌కి పర్ఫెక్షన్ ఒద్దు. నీ కస్టమర్‌కి నీ మీద ట్రస్ట్ గావాలి. నీ కస్టమర్‌కి మోర్ ఇంపార్టెంట్‌లీ నీ మీద హానెస్టీ గావాలి. నేను తప్పు చేశాను అంటే తప్పు చేశానని చెప్పు. వాడు నిన్ను ఇంకెక్కువ ఇష్టపడతాడు. చిన్నప్పుడు నేర్చుకున్నాం గదా! హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలిసీ అని జెప్పి. ఇప్పుడు గూడా ఏం మారదు. అందరూ పర్ఫెక్షన్ కోసం వెనకపడి స్టార్టింగ్ అనేది మానేస్తారు. స్టార్ట్ చేయరా భయ్! స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి హానెస్ట్‌గా ఉండండి. మీ ఎంటైర్ తప్పు చేశా అని చెప్పండి. యూ విల్ బి మచ్ మోర్ రిలేటబుల్. ఐ థింక్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సజెషన్ ఐ గివ్ టు ఎనీ బ్రాండ్ ఔట్ దేర్. ఆలోచిస్తుంటే ఆలోచించకండి. జస్ట్ స్టార్ట్ చేయండి. జస్ట్ స్టార్ట్ సమ్‌వేర్. హ్మ్.
వండర్ఫుల్. సో, ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ పీపుల్ వాంటెడ్ టు ఎంటర్ ఇంటూ దిస్ కెరియర్. ఒక బీయింగ్ ఎ డిజిటల్ మార్కెటర్ కొంచెం టఫ్‌గానే ఉంటుంది కానీ, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నీ అబ్జర్వేషన్ ప్రకారం వాట్ ఆర్ దీస్ క్వాలిటీస్ ఆఫ్ బీయింగ్ ఎ డిజిటల్ మార్కెటర్? అసల ఏముండాలి క్వాలిటీస్? ఒక డిజిటల్ మార్కెటర్ అవ్వాలి అంటే? డిజిటల్ మార్కెట్ అవ్వాలి అంటే ఫర్గెట్ ద డిజిటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, ఒక మార్కెటర్ అవ్వాలి. మార్కెటర్ అవ్వాలి అంటే నువ్వు ఒక స్టోరీని, ఒక కాన్సెప్ట్‌ని మోస్ట్ ఈజియెస్ట్ వేగా బ్రేక్ డౌన్ చేసి ఒక మనుషులకు చెప్పగలగాలి. హ్మ్. అదే మార్కెటర్‌కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. దానికి డిజిటల్ యాడ్ చేయాలంటే డిజిటల్ వేరే స్కిల్ సెట్ కంపెనీ. హ్మ్. స్కిల్ సెట్ ఏంటి అంటే 2 థింగ్స్. ఒకటి సైకాలజీ. ఆన్‌లైన్‌లో మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఆఫ్‌లైన్‌లో మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆన్‌లైన్ ఒక వీడియోకి పోతే, ఆ వీడియో కిందన కొన్ని వందల కామెంట్స్ ఉంటాయి. బూతులు తిడుతుంటారు కొంతమంది. రాండమ్ షిట్ మాట్లాడుతుంటారు. కొంతమంది బాగా మాట్లాడతారు. అదే బూతులు తిట్టే పర్సన్ నువ్వు బయట కల్పించి, "నువ్వు అన్నావు కదా! నువ్వు నన్ను నా మొహం మీద అన్నావు" అంటే వాడు అనడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎందుకు రాయడం అనడంటే వాడికేంటంటే వాడెక్కడో ఉన్నాడు. నా మధ్యలో ప్లాట్‌ఫార్మ్ ఉంది. అదొక గోడ కరెక్ట్. అన్న ఒక ధైర్యం. రియల్‌గా మనుషులని నా ముందు అనమంటే అనలేడు వాడు. సో, యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్. పీపుల్ థింక్ ఎనీథింగ్ విల్ వర్క్ బికాజ్ దే ఆర్ ఆన్ ద ప్లాట్‌ఫార్మ్. సో, ఇక్కడ బిహేవియర్‌కి, ఆన్‌లైన్ బిహేవియర్‌కి, ఆఫ్‌లైన్ బిహేవియర్‌కి, ఆన్‌లైన్‌లో చేసే ఇంటరాక్షన్స్‌కి, ఆఫ్‌లైన్ చేసే ఇంటరాక్షన్స్‌కి, ఇక్కడ చేసే యాక్షన్స్, అక్కడ చేసే యాక్షన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. అవి ఏంటి? ఆ ఇంటరాక్షన్స్ ఏంటి? అన్నది ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి? లింక్డ్ఇన్‌లో పోయి ఎవడు బూతులు తిట్టడు. ట్విట్టర్‌లో అమ్మనా బూతులు తిడుతుంటాడు. థర్స్ ఎ డిఫరెన్స్. ఆ ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే కన్వర్జేషనల్ ప్లాట్‌ఫార్మ్. హ్మ్. ఈ ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫార్మ్. యూట్యూబ్ పోయి ఎవరైనా పోయి ఎడ్యుకేషన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెయిట్ చేస్తుంటాడు. మాక్సిమం ఇన్‌స్టాగ్రామ్ వచ్చినోడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎడ్యుకేషన్ కోసం తక్కువ అనుకుంటాడు. రైట్? సో, ప్లాట్‌ఫార్మ్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. దాని తర్వాత ఆ ప్లాట్‌ఫార్మ్స్‌ని మన కోసం ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాం ఉండాలి. సో, వెన్ యూ ఆర్ స్టార్టింగ్ ఔట్, ఐ వుడ్ సజెస్ట్ ఎ టీ అప్రోచ్. టీ అప్రోచ్ ఏంటుంటదంటే అన్నీ ట్రై చెయి. ట్రై ఎవ్రీథింగ్. బట్ ఒక్క దాని మీద స్పెషలైజ్ చెయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌సిఓ, ఎస్‌సిఎం, ఎస్ఎంఎం ఇవన్నీ పేర్లు. సోషల్ మీడియా మార్కెటింగ్ అయినా అవనియండి, పెయిడ్ యాడ్స్ అయినా అవనియండి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్‌సిఓ అయినా అవనియండి, లేకపోతే గ్రాఫిక్ డిజైన్ అవనియండి, వీడియో ఎడిటింగ్ అయినా అవనియండి, ఏమైనా అవనియండి. అన్నీ ట్రై చేసి స్టార్టింగ్‌లో ఒక్క దాని మీద స్పెషలైజ్ చేసి, దాని మీదే నీ స్కిల్ సెట్ డెవలప్ చేసుకో. హ్మ్. బీ ఎ మాస్టర్ ఎట్ ఇట్. దాని తర్వాత ఇంకా బెటర్‌గా అవ్వాలి అంటే, ఆ స్కిల్ సెట్‌ని పట్టుకొని ఏ ఇండస్ట్రీలో నేను బాగా సర్వ్ చేయగలను అని ఐడెంటిఫై చేసి, ఆ ఇండస్ట్రీని అర్థం చేసుకో. ఆ ఇండస్ట్రీలో స్పెషలైజ్ చేసుకో. ఎందుకంటే, నువ్వు ఎప్పుడైతే ప్లాట్‌ఫార్మ్ నేర్చుకుంటావో, ఎప్పుడైనా నువ్వు స్టోరీ టెల్లింగ్ నేర్చుకుంటావో, నువ్వు మార్కెటర్ అవుతావు. ప్లాట్‌ఫార్మ్ నేర్చుకుంటావో, డిజిటల్ మార్కెటర్ అవుతావు. ఎప్పుడైతే బిజినెస్ నేర్చుకుంటావో, అప్పుడు ఒక స్ట్రాటజిస్ట్ అవుతావు. దిస్ ఈస్ ద వే టు గ్రో. లెర్న్ హౌ టు రైట్ స్టోరీస్, హౌ టు రైట్ దట్ విల్ మేక్ యూ ఎ మార్కెటర్. తర్వాత ఈ ప్లాట్‌ఫార్మ్స్‌ని ఎలాగా నీకు వాడుకోవాలో తెలుసుకొని డిజిటల్ మార్కెటర్ అవుతావు. తర్వాత ఆ బిజినెస్‌ని ఎలా గ్రో చేయాలి అన్నది 360 డిగ్రీస్‌లో చూసినప్పుడు, నేర్చుకున్నప్పుడు, అప్పుడు నువ్వు ఒక డిజిటల్ స్ట్రాటజిస్ట్ అవుతావు. ద ఫాస్టర్ యూ గ్రో, ద ఫాస్టర్ యూ కెన్ ఎర్న్ మోర్ మనీ. లేదు నాకు డిజిటల్ స్ట్రాటజిస్ట్ అవ్వాలని లేదు. ఐయామ్ హ్యాపీ బీయింగ్ ఎ మార్కెటర్. స్పెషలైజ్ చేసేసేయి. అంటే ప్రపంచంలో మార్కెట్‌లో నాకంటా తోపు లేడు లెవెల్‌కి వెళ్ళు. ఎందుకంటే మార్కెట్‌లో చాలా మంది మీడియోకర్ మార్కెటర్స్ ఉన్నారు. మీడియోకర్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. దీనివల్ల చాలా మార్కెట్‌లో ఆహ్, బ్యాడ్ మౌత్ ఏమంటారు? బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. నేను ఒక 10 మార్కెటింగ్ ఏజెన్సీస్ ట్రై చేశానండి. ఏది వర్కౌట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక 10,00,000 ఖర్చు పెట్టాను. ఏం వర్కౌట్ అవ్వలేదు. మీరేం చేస్తారు అడుగుతాడు. అప్పటి వరకు ఇంక అలసిపోయాడు. ఒక బ్రాండ్ అలసిపోయింది చేసి. ఎందుకంటే వాడు ముందోళ్ళు ఏం చేస్తున్నారు తలా తోక లేకుండా చేస్తారు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నది అమ్మేసి స్ట్రాటజీ చేయకుండా దే ఆర్ డూయింగ్ ఇట్. కరెక్ట్ వాడికొచ్చేసరికి ఇంకా ఈళ్ళు అలసిపోయి నాకు వద్దురా బాబు నా వల్ల నేను ఉన్నది నడిపించుకుంటా. ఎక్స్‌ట్రా డబ్బులు పోతే చాలు అనుకుంటారు. రిస్క్ తీసుకున్నప్పుడు ఆ రిస్క్‌ని కరెక్ట్ టైమ్, కరెక్ట్ ప్లేస్‌లో చేయడం అనేది ఇట్స్ ఇట్స్ ఎ జర్నీ ఫర్ బోత్ ఆఫ్ యూ. బట్ ద థింగ్ ఈస్ స్పెషలైజ్ చేయండి. నేను అన్నీ చేసేస్తా.
అనుకున్నప్పుడు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో నేను అన్నీ చేస్తాను అనుకుంటే మీకు దానికంటే పెద్ద బూతు లేదు. స్టార్టింగ్‌లో అన్నీ చేయండి. నేర్చుకున్నప్పుడు అన్నీ చేయండి. బట్ ఒక్క దాంట్లో స్పెషలైజ్ చేయండి. ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఒక డిజిటల్ మార్కెటర్ అవ్వాలి అంటే, ఒక డిజిటల్ మార్కెట్ సక్సెస్‌ఫుల్ డిజిటల్ మార్కెటర్ అవ్వాలి అంటే దిస్ ఈస్ ద ఫ్రేమ్‌వర్క్ టు డూ ఇట్. క్రియేటివ్ ఇస్ ఆల్వేస్ అన్ ఓపెన్ స్పేస్. యాహ్! దానికసలు డోకా లేదు. ప్రపంచంలో మనం బతికినంత కాలం ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాం. కొనుక్కుంటూనే ఉండాలి అంటే దాన్ని మార్కెటింగ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు అందరు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉంటున్నారు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ చేస్తూనే ఉండాలి. సో ఎక్కడికి పోదు. సాచురేషన్ ఉంది అంటే సాచురేషన్ ఎప్పుడు ఎక్కడ ఉంటది తెలుసా? తిన్నదంతా ఇక్కడికెళ్తుందంటారు కదా! ఆ! ఇక్కడ ఉంది సాచురేషన్. మీడియోక్రిటీలో ఉంది సాచురేషన్. కమ్ టు దిస్ పాయింట్. ఇక్కడొచ్చావంటే ప్రీమియం ఉంటావు. ప్రీమియం ఉన్నప్పుడు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ ఉంటే నిన్ను తీసేవాడు ఎవడు ఉండడు. ఇక్కడ సాచురేషన్ లేదు. ఇక్కడ ఉంది సాచురేషన్. కొవ్వంతా ఇక్కడికెళ్తుంది. అంటే ఫ్రమ్ అ బ్రాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే వెన్ వీ వర్క్ విత్ అ లాట్ ఆఫ్ ఏజెన్సీస్, నాకు ఇప్పటికి అర్థం కానిది ఏంటంటే, సార్ వాళ్ళకంటే మేము తక్కువ చేస్తాం సార్ అనే ఒక డిస్క్రిపెన్సీ ఎందుకు వస్తుందో నాకు ఇప్పటిదాకా తెలీదు. అంటే వెన్ 2 ఏజెన్సీస్ కమ్ టుగెదర్ ఆర్ వెన్ 2 డిజిటల్ మార్కెటర్స్ కమ్ టుగెదర్, అరే! మనం ఒక ఇండస్ట్రీని స్టాండర్డ్ చేద్దాము. ఇండస్ట్రీని ఒక 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 క్లయింట్‌కి అందరం కలిసి వర్క్ చేయొచ్చు అనేది ఎప్పుడొస్తది డిజిటల్ రాదు, మార్కెటింగ్‌లో? రాకూడదు, అవసరం లేదు. రాదు, రాకూడదు, అవసరం కూడా లేదు. బట్ క్లయింట్ గూడా వాడేదో తక్కువ చేస్తున్నాడు వాడి దగ్గరికెళ్ళిపోతే వాడికంటే పిచ్చోడు ఎవరు లేరు. మార్కెటింగ్ ఈస్ వన్ వింగ్ వేర్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మేకింగ్ మనీ. నేను వీటి సర్వీసెస్ వాడుతుంటే నేనెంత డబ్బులు చేసుకుంటున్నాను అన్నది క్లియర్‌గా మార్కెటింగ్‌తో మెజర్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ ఏజెన్సీతో మెజర్ చేసుకోవచ్చు. వాడు తక్కువగా చేస్తున్నాడు, వాడు ఈక్వల్లీ ఎఫెక్టివ్‌గా ఉన్నాడు అంటే వాడితో వెళ్ళు. వెళ్ళు. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. వాడు తక్కువ ఎందుకు చేస్తున్నాడు? వాడికి ఏదో ఒక లెవరేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నా పక్కన ఏజెన్సీ ఉంది. వాడు ఒక 10 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చాడు. నేను ముగ్గురికి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చా. ఓకే. ఆడు 10 మందికి సాలరీ కడుతున్నాడు. యావరేజ్‌గా ఒక సాలరీ 30,000 ఏసుకో. సో, 10 ఇంటూ 30 అంటే 3,00,000 సాలరీ వాళ్ళివ్వాలి. ముగ్గురినే పెట్టుకున్నా. నేను ఆడికి కూడా 40,000 ఇస్తున్నా. నా సాలరీలు ఎంత? 4 ఇంటూ 3 1.2 లాక్స్. కానీ నా దాంట్లో నేను ఏఐ యూజ్ చేస్తున్నా. 10 మంది చేసే పనులు ముగ్గురే చేస్తున్నారు. ఏఐని వాడుకుంటూ. ఏఐకి ఇంకో 30,000 ఇస్తున్నాను. అంటే నాకు 1.5 లాక్స్‌లో నేను దుకాణం క్లోజ్ చేస్తున్నా. సో, ఈయన 3,00,000 దుకాణం, నాది 1.5 లాక్స్ దుకాణం. ఇప్పుడు నేను క్లయింట్‌కి పోయి వాడు 50,000 ఇస్తాడు. నాకు 20,000కి ఇవ్వరా భయ్ అంటాను. నాది తప్పా? నేను తప్పా? కాదు. వాడిచ్చిన రిజల్ట్స్ నేను అదే ఇస్తా. మేబీ నేను బెటర్‌గా వచ్చాను. సో, బిజినెస్ ఓనర్ తప్పా? వాడు తక్కువ చేస్తున్నాడు అంటాడు. వెళ్ళు. యాస్ లాంగ్ యాస్ నీ బిజినెస్ ఎఫెక్ట్ అవ్వకుండా తక్కువ చేస్తే యాహ్! ఇట్స్ బిజినెస్ సెన్స్. బేసిక్ బిజినెస్ సెన్స్ అది. లాయల్టీ ఇన్ బిజినెస్ ఇస్ ఎ జోక్ సందీప్. లాయల్టీ ఇన్ ఎ బిజినెస్ ఇస్ అబ్సల్యూట్‌లీ జోక్. వాడికంటే పక్కనోడు తక్కువ ఇస్తే ఎళ్ళిపోతాడు ఇఫ్ హి ఈస్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఎందుకుంటాం? యాహ్! సో, ఐ హావ్ సీన్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్. కాన్స్టెంట్‌గా బిజినెస్ ఓనర్‌గా, ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ఓనర్‌గా హౌ డు యూ ఎక్స్ యూ నో ఉన్న రిసోర్సెస్‌తో హౌ డు యూ గెట్ ద మాక్సిమం ఔట్‌పుట్ అన్నది డిజైన్ చేయడం నీ దాన్ని బట్టి ఉంటది. ఐడియాలజీ. ఐ హావ్ నథింగ్ అగైన్స్ట్ పీపుల్ గివింగ్ లెసర్ థింగ్. కానీ మార్కెట్ ఖరాబ్ చేయకండి చిన్నగా. మార్కెట్ ఖరాబ్ చేయడం అంటే ఏంటి? ఆ లెవెల్ రిజల్ట్స్ ఇవ్వకుండా నేను తక్కువ చేస్తా అని చెప్పి చేసి మార్కెట్ అండర్ కట్ చేయకండి. ఒక లెవెల్ మెయింటైన్ చేయండి. సో, దట్ ఈస్ ద రీజన్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏమవుద్దంటే ఇలాగ ఇక్కడ మార్కెట్ అందరూ వచ్చింది. గో టు డిఫరెంట్ మార్కెట్. నాకు ఇండియాలో అందరూ తక్కువ చేస్తున్నారు. సరే యూఎస్‌కి పోయి యూఎస్‌లో మార్కెట్ చేసుకో నీ ప్రొడక్ట్‌ని. నీ ఏజెన్సీ సర్వీసెస్‌ని చేసుకో. అంటారు ఇది ఇండియా కాంట్ అఫోర్డ్ మై సర్వీసెస్ అంటారు. నిజమేమో. దే ఆర్ నాట్ బీయింగ్ వాళ్ళేదో సర్కాస్టిక్‌గా వాళ్ళేదో ప్రౌడ్‌గా చెప్పట్లేదు ఇండియా కాంట్ అఫోర్డ్ మై సర్వీసెస్ అని. ఇది రియాలిటీ. వేరేవాడు తక్కువ చేస్తున్నాడు. ఈక్వల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. వాడికి నడిచిపోతుంది. వీడు చేసే మార్కెట్ బయట చేసుకుంటున్నాడు. బయట ఎవ్రీవన్ ఈస్ విన్నింగ్. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దట్స్ మై బిలీఫ్. సో వేర్ డు యూ సీ ద మార్కెటింగ్? అంటే విత్ ద ఏఐ వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వే చెప్పావు. సో ఏఐని బేస్ చేసుకొని డిజిటల్ మార్కెటర్స్ కెన్ డూ మాసివ్ థింగ్స్ లైక్ రైట్. క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ఇన్ ద నెక్స్ట్ 5 years ఏఐ కావచ్చు, ఎంత ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఎనీ ప్లాట్ఫామ్స్ ఇట్స్ కమింగ్, మార్కెటర్స్‌కి బెనిఫిట్ ఉంటుందా? ఆర్ మార్కెటర్స్ తగ్గుతారా? ఫర్ ద కెరియర్. ఇఫ్ ఐ వాంటెడ్ టు ఎంటర్ ఇంటూ అ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్,
సో డూ ఐ హ్యావ్ టు లెర్న్ ఏఐ యా కమ్ మార్కెటింగ్? ఎస్. ఎవరైతే పర్సన్ ఏఐ నేర్చుకుంటున్నాడో హీ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ విన్ ఆన్ ద లాంగర్ రన్. Okay. అబ్సల్యూట్లీ ఎస్. ఎందుకంటే నీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఆబ్వియస్లీ మీడియోకర్గా ఉంటావు. నీ మీడియోక్రిటీ నుంచి బెటర్ అవ్వడానికి నీకు 10 years పట్టచ్చు. ఏఐతో నీకు 3 years పట్టచ్చు. సో నీ రేట్ ఆఫ్ గ్రోత్ నీ పర్సనల్ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది కదా. వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్? యూ షుడ్ లెవరేజ్ ఏఐ. ఏఐ లెవరేజ్ చేసుకోవడం అనేది చాట్ జీపీటీ అని అవనివ్వండి, ఇమేజెస్ నుంచి స్టార్ట్ చేసి కాంటెంట్ వరకు, వీడియో వరకు, ఎవ్రీథింగ్ ఏఐ ఈజ్ డిస్రప్టింగ్. ఈరోజు ఉన్న అవుట్పుట్ ఒక మోడల్ నుంచి, లేటెస్ట్ ఒక ఏఐ మోడల్ నుంచి వచ్చే అవుట్పుట్ ఈరోజు కంటే రేపు ఇంకా బెటర్గా ఉంటుంది. ఇట్ ఈస్ డెవలపింగ్ ఆన్ అ వెరీ ఎక్స్పోనెన్షియల్ పేస్. యు ఆర్ ఈడియట్ ఇఫ్ యూర్ నాట్ రైడింగ్ దట్ వేవ్. మనం అనుకున్నాం కదా పుష్ప వేవ్ అని, ఇది ఏఐ వేవ్. రైడ్ ఇట్ మ్యాన్, రైడ్ ఇట్. ఫాస్ట్ గ్రో అవుతావు, యుల్ కీప్ అప్. లేకపోతే ఎప్పుడైనా మా చిన్నప్పుడు ఏమనుకున్నాం తెలుసా, అప్పుడు ఒకటి అయిందిరా, మన తాతలు అనేవారు కదా, అప్పట్లో 30 రూపాయలకి ఎకరం దొరికిందిరా అని. మనం కూడా నెక్స్ట్ జనరేషన్ అనుకున్నాం, అప్పుడులో ఏ టూల్స్ నేర్చుకుని ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవారా అని. విల్ బి లైక్ దట్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. సో యూ షుడ్ డెఫినెట్లీ లెర్న్ ఏఐ. ఏఐ ఈజ్ ఎ హ్యూజ్ హ్యాక్. ఎవ్రీ డిజిటల్ మార్కెటర్ షుడ్ లెర్న్. ఓకే, సో దిస్ ఇస్ అ డిఫరెంట్ సెగ్మెంట్ అనమాట. అంటే ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి వాళ్ళు ఏంటి అంటే కొన్ని క్లారిటీస్ ఉంటాయి, కొన్ని మిత్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో బిజినెస్ చేసే వాళ్ళకు, కస్టమర్స్కు, ఆంటర్ప్రెన్యూర్స్కు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏంటంటే అవి కొంతమంది అది మిత్ అనుకుని ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్యాక్ట్ని మిత్ అనుకుని ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి దిస్ ఇస్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇన్ క్లారిటీ. అంటే మొత్తం క్లారిటీ ఇచ్చేద్దాం ఇండస్ట్రీకి సంబంధించి. సో మై ఫస్ట్ థింగ్ ఇస్, ఒక డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే బ్రాండ్కి చాలా ఎక్కువ బడ్జెట్స్ ఉండాలి. కంప్లీట్లీ మిత్. ఎందుకంటే నిన్న చెప్పాను, ఆల్మోస్ట్ నువ్వు 100 రూపీస్తో కూడా నువ్వు నీ అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అడ్వర్టైజింగ్ పక్కన పెడితే మార్కెటింగ్, నీ ఫోన్తో కూడా నువ్వు కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసుకొని నీ బిజినెస్ నువ్వు క్లియర్గా మార్కెట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ మిత్. పెయిడ్ ప్రమోషన్స్ చేస్తేనే నీ బ్రాండ్కి డిజిటల్గా ఆడియన్స్ బిల్డ్ అవుతారు. మిత్. ఒకవేళ నీకు కరెక్ట్గా బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ లేకపోతే నీ అడ్వర్టైజింగ్ చేసి అబ్సల్యూట్లీ వేస్ట్. ఎందుకంటే నువ్వు ఎంత అరిసావు అనేది ఇంపార్టెంట్ కాదు, దాంట్లో ఎంత మ్యాటర్ ఉందన్నది ఇంపార్టెంట్. ఊరికి అరిసావు అనుకో నేను శ్రీరెడ్డి అనుకుంటారు, మ్యాటర్ ఉండి అరిసావు అనుకో పవన్ కళ్యాణ్ అనుకుంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. బ్రాండ్ లాయల్టీ అనేది ఆన్లైన్లో ఒక బ్రాండ్కి చాలా కష్టం. అబ్సల్యూట్లీ మిత్. ఎందుకంటే చాలా మంది క్రాక్ చేశారు. క్రాక్ చేయడం కష్టం, కానీ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ ట్రూత్ అనే ఒక బ్రాండ్ ఉంది. వాళ్ళు ఒక కల్ట్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక క్లియర్ మార్కెట్ సెగ్మెంట్లో క్రియేట్ ప్రోడక్ట్ని లాంచ్ చేసి వెరీ క్రియేటివ్గా వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు చెక్ ఇట్ అవుట్, హోల్ ట్రూత్ అనే బ్రాండ్ ఉంది, గో చెక్ ఇట్ అవుట్. ఇట్స్ అన్ అబ్సల్యూట్ మిత్. చేయొచ్చు, కష్టం, కానీ చేయొచ్చు. ఒక కాంటెంట్ క్రియేటర్గా చేయాలి అంటే మన దగ్గర ఒక మంచి ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ కంపల్సరీ ఉండాలి. పక్కా ఉండాలి. దానికి ఫోన్ అంటారు. మీ చేతిలో ఉన్న ఫోన్ ఇస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు దానికోసం 50,000 లక్ష రూపాయల ఫోన్ కొన అవసరం లేదు. 20,000తో ఫోన్తో చేయొచ్చు, 10,000 ఫోన్తో చేయొచ్చు. ఇప్పుడు కెమెరాలు చాలా బాగా వస్తున్నాయి. జస్ట్ అవన్నీ పక్కన పెట్టి నీ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని హ్యాపీగా చేసుకోండి. యూ డు నాట్ నీడ్ అన్ ఎక్స్పెన్సివ్ కెమెరా. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ మిత్. సో బిజినెస్కి క్రియేట్ చేసే కాంటెంట్ ఏదైతే ఉంటుందో అదంత ఎఫెక్ట్ ఉండదు, ప్లస్ బ్రాండ్కి కూడా గ్రోత్ అంత ఇవ్వదు. అబ్సల్యూట్లీ మిత్. ఎందుకంటే నీ ఆడియన్స్కి నువ్వు వాల్యూ ఇచ్చినట్టయితే, కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలో నువ్వు ఆడియన్స్కి వాల్యూ ఇచ్చినట్టయితే నీ బిజినెస్ 100% వర్త్ ఉంటుంది, నీ గ్రో అవుతుంది. సో ఎక్స్పెన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది కొన్ని చోట్ల. సో ఇట్స్ అ మిత్. బిజినెస్ కాంటెంట్ కెన్ బీ యూస్ఫుల్, విల్ బీ యూస్ఫుల్, షుడ్ బీ డన్ బై ఎవ్రీవన్. ఏదో ఒకటి చెప్పేసి నేను ఏ కాంటెంట్ అన్నా నేను ఆన్లైన్లో మాట్లాడచ్చు. 100% మాట్లాడచ్చు. కానీ ఎవరైనా విని నువ్వు వీపీ అనకుండా ఉంటే చాలు. సో డెఫినెట్గా అంటారు, దానికి రెడీగా ఉంటే ఏమైనా మాట్లాడుకోవచ్చు. బట్ అండర్స్టాండ్ దిస్, నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు కాబట్టి కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడుకొని కరెక్ట్ థింగ్స్ మాట్లాడితే నువ్వు యూ ఆల్సో హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ బికాజ్ యూఆర్ పుట్టింగ్ కాంటెంట్ అవుట్ దేర్. కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకొని రెస్పాన్సిబుల్గా కరెక్ట్ థింగ్స్ మాట్లాడండి. డోంట్ పుట్ ర్యాండమ్ స్టఫ్ జస్ట్ బికాజ్ యూ వాంట్ గో వైరల్. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓన్లీ ఫేమస్ పీపుల్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు మాత్రమే కాంటెంట్ క్రియేట్ చేయగలరు. మిత్. ఎందుకంటే కాంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళు ఫేమస్ అయ్యారు. సో నువ్వు కూడా కాంటెంట్ క్రియేట్ చేస్తే నువ్వు కూడా ఫేమస్ అవుతావు, నువ్వు కూడా గ్రో అవుతావు, నువ్వు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవుతావు. సో యా, ఇట్స్ మిత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us clarity, in clarity. So I think there are
సర్టెన్ ఆస్పెక్ట్స్ నువ్వు కవర్ చేసినప్పుడు కెరియర్ పాయింట్ అవ్వచ్చు, కస్టమర్ పాయింట్ అవ్వచ్చు, బ్రాండ్ పాయింట్ అవ్వచ్చు, దెర్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెన్స్ దట్ మార్కెటర్స్ షుడ్ అండర్స్టాండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాండ్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే బ్రాండ్ బిల్డ్ చేసుకోండి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మార్కెట్ చేసుకోండి, యూ టెల్ యువర్ స్టోరీ అనేది కూడా వాళ్ళకి తెలియాలి. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ ఎసెన్షియల్. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్. బట్ బిఫోర్ వి క్లోజ్ ఇట్, సో లాస్ట్ 2 పాడ్కాస్ట్లో ఎంటైర్ పార్ట్ 1, పార్ట్ 2లో వీ హ్యావ్ కవర్డ్ చాలా టాపిక్స్ కవర్ చేసాం. రైట్ ఫ్రమ్ స్కిల్ నేర్చుకో దగ్గర నుంచి హౌ యూ ఆర్ ట్రైంగ్ టు పెనట్రేట్ త్రూ ద పాడ్కాస్ట్, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఒక మార్కెటర్గా నువ్వు ఎవాల్వ్ అయిన జర్నీ. సో ఇన్ని చేస్తున్న నీకు దెర్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ గివ్ ఇట్ అవుట్. సో నవ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ ఇన్ ప్రామిస్. సో ఇన్ ప్రామిస్లో ఏంటి అంటే ఎవ్రీ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రో అయిన కెరియర్స్ నుంచి వాళ్ళు మళ్ళీ వెనక్కి ఏమి ఇవ్వగలరు అనేది త్రూ దిస్ పాడ్కాస్ట్ ఇఫ్ యూ కెన్ టెల్ దెమ్, దట్ ఈస్ వేర్ ఇంకొక నలుగురు మేబీ మే గెట్ ఇంపాక్టెడ్, మే రీచ్ యూ అవుట్ ఫర్ అ కెరియర్ అడ్వైస్. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆర్ ఎంటైర్ కెరియర్స్ ఇస్ హెల్పింగ్ అదర్స్ కాబట్టి వాట్ ఈస్ దట్ సంథింగ్ దట్ యూ వాంటెడ్ టు గివ్ అవుట్ త్రూ ఇన్ ప్రామిస్? సో బ్యాక్ నుంచి వివేక్ కరెక్ట్గా స్క్రోల్ చేసినట్టయితే కిందన కొన్ని వందల ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఉంటాయి అవి రిగార్డింగ్ మార్కెటింగ్. ఆల్మోస్ట్ నేను లాస్ట్ 2 years బ్యాక్ అది 1.5 year బ్యాక్ ఆపేసి అనమాట. ఎందుకంటే ఏజెన్సీ వర్క్స్లో పడి వేరే వాటిలో పడి నేను ఫోకస్ చేసి చేయడం మానేశాను. అండ్ ఇప్పుడైతే బ్యాక్ నుంచి వివేక్ కాంటెంట్ చేస్తున్నాం. మేము ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాం అన్నమాట మా టీంలో. వివేక్ ఫర్గెట్ ది ఐడెంటిటీ క్రైసిస్. ఆ వీడియోస్ చూస్తే చాలా నేర్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు. టైం లేకపోతే నాకు బద్ధకం వచ్చి నడిచిపోతే అని నేను చేయడం మానేశాను అనమాట. ఐ వాంట్ రీస్టార్ట్ ఇట్. ఓకే. సో ఐ థింక్ లాస్ట్ టైం ఇన్ ప్రామిస్ వాజ్ అ డిఫరెంట్ ఇన్ ప్రామిస్. ఈసారి ఇన్ ప్రామిస్ ఏంటంటే మేము మళ్ళీ మార్కెటింగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. బై వివేక్ అందులాంటి ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా. ఇది ఫోకస్డ్ ఆన్ మార్కెటింగ్ ఉంటుంది. మార్కెటింగ్ టాక్టిక్స్ ఏంటి, ప్రతి ఇండస్ట్రీని ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా పొజిషన్ చేసుకోవాలి, టాక్టిక్స్ ఎలా ఉంటాయి. ఓకే. అండ్ నాట్ జస్ట్ ఫ్లఫ్. ఇన్స్టాగ్రామ్లో ఫ్లఫ్ ఉండొచ్చు, అంటే పైన టార్గెట్ లైక్ టెక్నిక్స్ ఉండొచ్చు. బట్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. యూట్యూబ్లో క్లియర్ ఇన్ డెప్త్ వీడియోస్ ఉండబోతున్నాయి. ఓకే. ఒకటి ఏంటంటే ఇంగ్లీష్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే నేను ఐ కాంట్ టాక్ మార్కెటింగ్. ఇప్పుడు కూడా చాలా కాన్షియస్గా మాట్లాడాల్సి వస్తుంది. మార్కెటింగ్ మాట్లాడుతున్నప్పుడు లేకపోతే టెక్నికల్ మాట్లాడుతున్నప్పుడు నేను ఇంగ్లీష్లోనే మాట్లాడగలను. తెలుగులో మాట్లాడడం ఇట్స్ వెరీ టూ మచ్ హార్డ్ వర్క్ ఫర్ మీ. అండ్ నేను ఐ డోంట్ థింక్ ఐ కెన్ గివ్ ద వాల్యూ ఐ కెన్ గివ్ ఇన్ ఇంగ్లీష్. సో నేను ఇంగ్లీష్లో చేయబోతున్నాను. అండ్ ఐ థింక్ ఫర్ ఇన్ ద నెక్స్ట్ 1 year దట్ ఈస్ నాట్ ఫర్ ఏదో వైరల్ అయిపోవాలో, లేకపోతే ఇప్పుడు పాడ్కాస్ట్ 100,000 సబ్స్క్రైబర్స్ కొట్టాం అలా అయిపోవాలని కాదు. దట్స్ అ డిఫరెంట్ గేమ్. ఎంతమంది నేర్చుకొని వాళ్ళు మీడియోకర్గా మార్కెటర్ నుంచి ఒక ప్రీమియం మార్కెటర్, ఒక బెటర్ మార్కెటర్ అవ్వచ్చు. ఆ జర్నీని యాక్సిలరేట్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. ఇట్ విల్ ఇంక్లూడ్ ఏఐ, ఇట్ విల్ ఇంక్లూడ్ అడిషనల్ లైక్ అడ్వాన్స్ మార్కెటింగ్ స్కిల్స్ అయినా అవనివ్వండి, బేసిక్ హ్యూమన్ సైకాలజీ అయినా అవనివ్వండి, ప్రైమల్ ఇన్స్టింక్ట్స్ అయినా అవని, వీటన్నిటి గురించి మాట్లాడుతూ వీడియోస్ చేయబోతున్నాం. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి మై బిగ్గెస్ట్ ఇన్. స్కిల్ నుంచి నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఐడియా ఏంటంటే ఐ వాంటెడ్ టు ఈ 2nd year 3rd year సిటీస్లో చాలా వరకు ఆ స్కిల్ గ్యాప్ ఉంది. ఆ స్కిల్ గ్యాప్ని ఫిల్ చేయాలనుకున్నాను. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అని. బికాజ్ ఒకసారి రన్ చేసినప్పుడు మనం అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి ఉంటుంది అనమాట. ట్రై ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడమే ఇస్ ద CEO వర్క్, CEO ఆర్ ఫౌండర్ వర్క్. సో నా ఐడియా ఏంటంటే ఐ వాంట్ 50 people to launch their businesses and grow it to 1.5 lakhs per month in revenue from skill nature. 50 members business launch చేయాలి. వాళ్ళ మినిమం రెవెన్యూ 1.5 lakhs per month ఉండాలి. దిస్ ఇస్ అండ్ దే హ్యావ్ టు బి ఫ్రమ్ tier 2 tier 3 cities. హైదరాబాద్, వరంగల్, వైజాగ్ కాదు, ఇంకా విజయనగరం, ఖమ్మం, ఎంత రూరల్ అయితే అంత బెటర్. అండ్ వాళ్ళు డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు డ్రోన్ నడపడం నేర్చుకొని నువ్వు అక్కడ దగ్గర ఉన్న మొత్తం పొలాలకు సర్వే చేసినా అదొక బిజినెస్ అయినా కూడా ఐఎమ్ హ్యాపీ. ఐ వాంట్ డూ 50 like businesses like that. దానికి మేము గోల్ పెట్టుకున్నాం. 50 businesses-లో ఒక 50 business-లో ఏవైతే వాళ్ళతో మీటింగ్స్ పెట్టి వీ వాంట్ డూ సంథింగ్ యాజ్ లాంచ్ ప్యాడ్. దాంట్లో ఏంటంటే వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దోస్ బిజినెసెస్ అండ్ స్కేల్ దమ్.
దానిలో 5 బిజినెస్. సో ఎవ్రీ ఇయర్ 5 బిజినెసెస్ అట్లాగా 50 బిజినెస్ 1.5 lakh తీసుకెళ్ళాలి మా మెంటర్షిప్తో అని చెప్పి మనం గోల్ పెట్టుకున్నాను. దట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ రీచ్ అండ్ ఐ ప్రామిస్ ఐ రీచ్ ఇట్ బై నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఐ గెట్ టు 50 బిజినెసెస్ అండ్ 5 బిజినెసెస్ విల్ బి ఆన్ ద లాంచ్ ప్యాడ్.